Okay. So welcome all of you for this Ho'oponopono Healer session. And today is 30th of November, Sunday. And today the session would be from now till evening 6:30, right? So you're going to learn the entire concept. Ho'oponopono ante enti, Ho'oponopono ni ela manam use cheyali, as a healer ga manam ela heal cheyochu. You're going to learn everything, all the concepts in detail. But Ho'oponopono is not just a course, it is a way of life. మీరు మీ జీవితాన్ని ఎలా జీవించాలి అనే చెప్పే ఒక ఫార్మాట్ ఆఫ్ లివింగ్, మై డియర్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ టు సాల్వ్ యువర్ కరెంట్ ప్రాబ్లమ్స్, బట్ ఆల్సో టు సాల్వ్ యువర్ కార్మిక్ ప్యాటర్న్స్. మీ మదర్ ఫాదర్ నుంచి తీసుకొచ్చిన ప్యాటర్న్స్ అవ్వచ్చు, మీ చిల్డ్రన్లో ఉన్న ప్యాటర్న్స్ అవ్వచ్చు, అండ్ సో మెనీ థింగ్స్. ఇట్ ఈస్ అ వెరీ ఇన్ డెప్త్ లెర్నింగ్ ఆఫ్ హోపోనోపోనో. సో హోపోనోపోనో ఈజ్ అ గిఫ్ట్ ఫర్ ఎంటైర్ హ్యుమానిటీ. సో మనలో ఉన్న ప్యాటర్న్స్ని, మనలో ఉన్న కార్మిక్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఈ యొక్క హోపోనోపోనో టూల్ అనేది చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది. సో వెదర్ ఇట్ ఈస్ హెల్త్ ఛాలెంజ్, వెదర్ ఇట్ ఈస్ రిలేషన్షిప్ ఛాలెంజ్, వెదర్ ఇట్ ఈస్ మనీ ఛాలెంజ్, వెదర్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ద డిఫికల్టీస్ దేర్, సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ, రైట్? ఇప్పుడు నేను దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను, అండ్ ఐఎమ్ గోయింగ్ టు హీల్ మై సెల్ఫ్ కంప్లీట్లీ అనే కమిట్మెంట్ తీసుకునే వాళ్ళు ప్లీజ్ టైప్ సి ఇన్ ద చాట్ బాక్స్, కమిట్. బికాస్ ఆల్ యూ నీడ్ ఇస్ కమిట్మెంట్. ఇక్కడ ఎవరైతే కమిట్మెంట్తో వచ్చారో దే ఆర్ గోయింగ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్, రైట్? గుడ్. కమిట్ 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 కమిట్. సూపర్ సూపర్ సూపర్, గ్రేట్. Okay, thank you so much. So I'm able to see so many people joining from different parts of the world. So please stay hydrated ga undandi, most important. And throughout the session, please keep your mind open for learning unchi mind ni open ga unchandi, right? Because this is going to be a lengthy session, but we are going to have interaction. Okay, so let it make it more interactive. So andaru please keep a water bottle with you. కెమెరా ఆన్లో ఉంచుకోండి. యాక్టివిటీస్ జరుగుతుంటాయి, బ్రేక్అవుట్ రూమ్లో యాక్టివిటీస్ జరుగుతుంటాయి. సో ప్లీజ్ అందరూ పార్టిసిపేట్ చేయండి. ఐ నో టుడే ఇస్ అ సండే, యూ మే హ్యావ్ డిఫరెంట్ వర్క్, బట్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక్కడ మీ కంప్లీట్ రీవైరింగ్, మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ మెమరీస్ అవ్వచ్చు, నెగిటివిటీ అవ్వచ్చు, బిలీఫ్స్ అవ్వచ్చు, కార్మిక్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, ఇంకా ఏవైనా సరే వాటన్నిటిని కూడా మీరు రిలీజ్ చేయబోతున్నారు. ఓకే, సో the timing for the breaks will be after every 2 to 2.5 hours, there would be break. Okay. So there would be first tea break at around 11:15. Then there would be lunch break around 1:30. And then there would be, tea break around at 4:30 around. And then we will close at 6:30. Right? So ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అయ్యారో వెల్కమ్ టు ద హోపోనోపోనో హీలర్. ఇంకా చాలా మంది, కొంతమంది జాయిన్ అవ్వలేని వాళ్ళు కూడా ఉండొచ్చు. సో యూ కెన్ డిసైడ్ ఇట్, బికాస్ ఆఫ్టర్ ఫస్ట్ బ్రేక్ the link will be shared only in Ho'oponopono Healers group as well as Platinum group. Okay. So first ఈ కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకోండి. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత ఇఫ్ యూ ఫీల్ లైక్ ఎస్ ఐ వాంట్ టు బికమ్ హోపోనోపోనో హీలర్, నేను నా ఫ్యామిలీని హీల్ చేసుకోవాలనుకుంటున్నాను, లేదా నన్ను నేను హీల్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎవరికైతే అలా అనిపిస్తుందో దే కెన్ జాయిన్. వెల్కమ్. ఓకే, ఆన్ బోర్డ్. అండ్ యూ కెన్ పే ద అమౌంట్ అండ్ యూ కెన్ జాయిన్ ద సెషన్. బట్ ఆఫ్టర్ ఫస్ట్ బ్రేక్ ద లింక్ విల్ బి షేర్డ్ ఓన్లీ ఇన్ వన్ గ్రూప్. ఇంకా మీరు ఆ గ్రూప్లో యాడ్ అవ్వకుంటే ప్లీజ్ జాయిన్ అవర్ టీమ్. మా టీమ్కి కాంటాక్ట్ చేయండి, రైట్? వైష్ణవి లేదా దివ్య మేడం. సో అవర్ టీమ్ ఈస్ దేర్. సో వీ విల్ హెల్ప్ యూ టు యాడ్ ద గ్రూప్, రైట్? సో రూల్స్ ఆర్ క్లియర్. కీప్ యువర్ కెమెరాస్ ఆన్ త్రూఅవుట్ ద సెషన్. పార్టిసిపేట్ ఇన్ ఆల్ ద యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయండి. అండ్ ఎప్పుడైతే ఛాలెంజ్ వస్తాయి, ఇప్పుడు ఇండివిజువల్గా నేను ఎప్పుడైతే హోపోనోపోనో చేపిస్తానో అప్పుడు మీకు ఛాలెంజ్ ఉంటాయి. ఆ ఛాలెంజ్ ప్రకారంగా మీరు రావచ్చు, సో దట్ వీ కెన్ హీల్ ఇట్. ఓకే, అండ్ దిస్ ఇస్ రికార్డెడ్. సో తర్వాత మేబీ ఇట్ విల్ బి అప్లోడెడ్ ఇన్ ద యూట్యూబ్ ఆల్సో, మేబీ దట్ షేరింగ్ సెషన్. సో ఇఫ్ యు ఆర్ ఫీల్ ఫ్రీ, then you can come. Okay, so if you're ready, please type BIO in the chat box. Bring it on so that we can start today's amazing session. Type BIO, bring it on. Thank you, Girdhar garu. Super. So I want all energy. Yes, ఎంతమంది ఎనర్జెటిక్ గా ఉన్నారు? ఎస్, సే దిస్, ఐ యామ్ ఎనర్జెటిక్ టుడే. ఐఎమ్ ఎనర్జెటిక్. ఐఎమ్ ఎనర్జెటిక్. Friends, maximum learning happens when you have maximum energy. Remember this.
ఎప్పుడైతే మీరు ఎనర్జెటిక్ గా ఉన్నారో అప్పుడు మాక్సిమం లెర్నింగ్ అనేది జరుగుతుంది. మాక్సిమం లెర్నింగ్ యూ కెన్ టేక్ ఇట్, రైట్? సో అందువల్ల పూర్తి సెషన్ అంతా కూడా ఎనర్జెటిక్ గా ఉండాలి. అందువల్లనే కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. ఎస్, ఓకే, గుడ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద హోపోనోపోనో టాపిక్. సో బేసిక్ గా హోపోనోపోనో అంటే ఏంటి? లెట్ us అండర్స్టాండ్ విత్ ద స్టోరీ. సో దెర్ ఇస్ అ ఓల్డ్ విమెన్, ఒక ఓల్డ్ విమెన్ ఉండేది, ఒక ముసలావిడ. సో తను ఒక రోజు ఒక మార్కెట్ ఏరియాలోకి వచ్చి లైట్ లైట్ కింద వెతుకుతూ ఉంది. ఓకే, సో తను ఒక రింగ్ కోల్పోయింది, అక్కడ వెతుకుతూ ఉంది. సో చాలాసేపు వెతికిన తర్వాత అక్కడ నుంచి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూస్తున్నారు ఆ ముసలావిడని. ఏంటి వెతుకుతుందని చూస్తున్నారు. సో అర్థం కావట్లేదు, ఏదో వెతుకుతుంది. సో అమ్మ ఏం పోయిందంటే, నా రింగ్ పోయింది బాబు అంది. సో ఆ ముసలావిడతో పాటు చాలా మంది వెతకడం స్టార్ట్ చేశారు. సో కొద్దిసేపటి తర్వాత, ఒక 10 minutes తర్వాత దొరకడం లేదు. సో దొరకకపోయేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ ముసలావిడ దగ్గర అడిగారు, అమ్మ అసలు ఎక్కడ ఎక్కడ పోయింది మీ రింగ్, ఎక్కడ పోయిందంటే ఆ ముసలావిడ ఏమందంటే, నాన్న నేను ఇంట్లో కోల్పోయాను అంది. రైట్, ఇంట్లో పోయింది, ఇక్కడ వెతుకుతున్నాను. సో చాలా మంది చేస్తుంది ఇదే మై డియర్ ఫ్రెండ్స్. ఒక ప్రాబ్లం రాగానే, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ రాగానే, ఒక డిఫికల్ట్ పర్సన్ రాగానే ఇక్కడ ఏం చేస్తున్నారంటే బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేస్తున్నారు. రైట్, ఈ పర్సన్ సరిగ్గా లేడు, లేదా ఈవెంట్ సరిగ్గా జరగట్లేదు, లేదా ఈ సిచ్యువేషన్ సరిగ్గా జరగట్లేదు, లేదా మా అబ్బాయి సరిగ్గా లేడు, మా అమ్మాయి సరిగ్గా లేదు, హస్బెండ్ సరిగ్గా లేరు, నా బాస్ సరిగ్గా లేరు, ఈ సిచ్యువేషన్ సరిగ్గా లేదు అంటూ బ్లేమ్ చేస్తున్నారు. సో ప్రాబ్లం ఎక్కడో ఉంటే ఎక్కడో సొల్యూషన్ వెతుకుతున్నారు. సో వీళ్ళు చేంజ్ అవ్వాలి, వాళ్ళు చేంజ్ అవ్వాలి, వీళ్ళు చేంజ్ అయితే నా లైఫ్ బాగుపడుతుంది, వాళ్ళు చేంజ్ అయితే నా లైఫ్ బాగుపడుతుంది. సో ఇక్కడ జరిగిందంతా ఇదే అండి స్టోరీలో. ఎలాగైతే ఒక ముసలావిడ ఇంట్లో పడిపోయిన రింగ్ ని బయటకు వచ్చి మార్కెట్లో వెతుకుతుంది, సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో. చాలా మంది లైఫ్ లో ఇదే జరుగుతుంది. సో ప్రాబ్లం మన సబ్ కాన్షియస్ మెమరీస్ లో ఉన్నప్పుడు, సబ్ కాన్షియస్ బిలీఫ్స్ లో ఉన్నప్పుడు, సబ్ కాన్షియస్ బ్లూ ప్రింట్ లో ఉన్నప్పుడు బయటకు వచ్చి మనం సొల్యూషన్ వెతుకుతున్నాం. వీళ్ళు చేంజ్ అవ్వాలి, వాళ్ళు చేంజ్ అవ్వాలి, ఇది చేంజ్ అవ్వాలి, అది చేంజ్ అవ్వాలి అంటున్నారు. సో ఇక్కడ రిజల్ట్స్ వస్తాయా? రిజల్ట్స్ రావండి. ఎందుకంటే ప్రాబ్లం ఈజ్ యువర్ సబ్ కాన్షియస్ మెమరీ. సబ్ కాన్షియస్ మెమరీలో ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇన్పుట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు, ఆ ఇన్పుట్లో మనం ఎప్పుడైతే సొల్యూషన్ చూడమో అప్పటి వరకు మనకు బయట సొల్యూషన్ కనబడదు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇక్కడ ఈ ఎంటైర్ హోపోనోపోనోలో ఈ రోజు మరియు రాబోతున్న 7 days, మళ్ళీ నెక్స్ట్ సండే కూడా, ఈ కంప్లీట్ ఈ హోపోనోపోనో హీలర్లో యూ విల్ గో అండర్స్టాండ్ ద ప్రొసీజర్స్. ఏ ప్రొసీజర్ ద్వారా హీలింగ్ అనేది జరుగుతుంది, ఎలా హీలింగ్ని నేను ఒక పార్ట్గా మార్చుకోవాలి. సో ఎలాగైతే బ్రషింగ్ చేస్తారు, ఎలాగైతే లంచ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు, అలానే ప్రతిరోజు మనని మనం హీల్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీఆర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ కేఆస్. సో మన చుట్టూ చాలా కేఆస్ జరుగుతున్నాయి, కొన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి. అది మన లైఫ్లో అవ్వచ్చు, మన ఫ్యామిలీలో అవ్వచ్చు, మన ఫ్రెండ్ సర్కిల్లో అవ్వచ్చు, మనకు తెలిసిన వాళ్ళలో అవ్వచ్చు. సంథింగ్, ఏదో ఒక ఈవెంట్స్, కొన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి, అది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. ఎమోషనల్గా, ఫినాన్షియల్గా, రిలేషన్షిప్లో ఎక్కడో డిస్టర్బ్ అవుతున్నప్పుడు బయట వెతకకుండా యూఆర్ గోయింగ్ టు లుక్ ఇన్సైట్. ఎస్, దీనికి ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ ఏంటి? ఆ రూట్ కాజ్ని నేను హీల్ చేయకపోతున్నాను, ఆ రూట్ కాజ్ని నేను హీల్ చేయబోతున్నాను. ఎప్పుడైతే ఆ రూట్ కాజ్ హీల్ అవుతుంది, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రైట్, ఐ హ్యావ్ సీన్ దిస్ ఇన్ మై లైఫ్. ఎప్పుడైతే యూనో మై లైఫ్, మై జాబ్ అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ వెళ్తుంది, ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్, డబ్బు వస్తుంది వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. అండ్ స్పెషలీ ఇన్ హెల్త్ పరంగా అయితే మా సిస్టర్కి, సో మై సెకండ్ సిస్టర్, వెన్ షీ వాస్ ఫేసింగ్ లాట్ ఆఫ్ డిఫికల్టీ. సో ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 2015-16 వెన్ షీ వాజ్ నాట్ ఏబుల్ టు వాక్. తను షీ వాజ్ నాట్ ఏబుల్ టు వాక్, తను ఒకే దగ్గర కూర్చుంటుంది. సో మా మదర్ డిస్టర్బ్ అవుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ అందరు డిస్టర్బ్ అవుతున్నారు. సో దట్ వాస్ ఎ టైమ్ వెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ హోపోనోపోనో. రైట్, ఎందుకంటే ఇదంతా కూడా నా లైఫ్లో ఉంది. ఇట్ ఈస్ మై సిస్టర్, ఇట్ ఈస్ మై మదర్, ఇట్ ఈస్ మై చిల్డ్రన్ ఆర్ ఎఫెక్టెడ్. సో ఎప్పుడైతే నా చుట్టూ జరుగుతున్న సిచ్యువేషన్స్ నేను ఎప్పుడైతే చేంజ్ చేయాలనుకున్నాను, ఐ టుక్ ద రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇప్పుడు నేనేం చేంజ్ చేయాలి? ఇప్పుడు నాలో ఉన్న సబ్ కాన్షియస్ మెమరీస్ వల్ల ఇది నాకు బయట కనబడుతుంది, నా పర్సెప్షన్స్ వల్లనే నాకు ఇది బయట కనబడుతుంది. సో ఇప్పుడు నన్ను నేను హీల్ చేసుకోవాలి. సో నా సిస్టర్ గురించి నేను ఎప్పుడైతే హీలింగ్ స్టార్ట్ చేశాను 2016 ఆ టైంలో, సో ఫస్ట్ 2 months 3 months నథింగ్ హ్యాపెండ్, బట్ 90 days తర్వాత నాకు ఒక రిజల్ట్ కనబడింది. సో దెన్ స్లోలీ షీ స్టార్టెడ్ మూవింగ్, సో స్లోలీ షీ స్టార్టెడ్ వాకింగ్, స్లోలీ షీ స్టార్టెడ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్. అండ్ ఈవెన్ టిల్ నౌ, ఈవెన్ ఇప్పుడు కూడా తను ఆల్మోస్ట్ 9 to 10 years తర్వాత కూడా
తన పనులు తను చేసుకుంటుంది. షీ వాజ్ అ పోలియో విక్టిమ్ బై ద టైమ్. అండ్ ఇప్పుడు కూడా తను మోర్ దెన్ 55 years, బట్ షీ డస్ ఎవ్రీథింగ్ ఆన్ హర్ ఓన్. సో ఇట్ ఈస్ నాట్ లెస్ దెన్ మిరాకల్ ఫర్ మీ. ఇది ఒక మిరాకల్ కంటే కూడా ఇంకా పెద్ద వర్డ్ ఐ కెన్ సే, రైట్? సో నేను నా లైఫ్లో ఎలాంటి రిజల్ట్స్ అయితే చూశాను, దెన్ ఐ థాట్ ఈ రిజల్ట్స్ చాలా మందికి వస్తాయి, రైట్? సో దెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్ ఫర్ మోర్ ఆఫ్ 1-to-1 సెషన్లో ఎవరైతే వస్తారో. సో ఐ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ దిస్. ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేశాను. వెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్, ఒక గ్రాండ్ మదర్ వచ్చింది, మై గ్రాండ్ డాటర్ ఈస్ హ్యావింగ్ సమ్ స్కిన్ ఇన్ఫెక్షన్, సో కెన్ ఐ డూ హోపోనోపోనో? లెట్ స్టార్ట్ ఇట్. సో 20-21 days కంటిన్యూస్గా చేసిన తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. జాబ్ పరంగా డిఫికల్టీస్ ఉన్న వాళ్ళకి, మనీ పరంగా డిఫికల్టీస్ ఉన్న వారికి, పిల్లలతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పిల్లలు సరిగ్గా చదవట్లేదు, వాళ్ళు సరిగ్గా మాట వినట్లేదు. సో ఎలాంటి ఛాలెంజ్ అయినా సరే ఇక్కడ మనం చేస్తుంది ఏంటి? హోపునపును హీలింగ్. మీకు ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు అర్థమైపోతుంది యాక్చువల్గా ఈ ప్రాసెస్ ఏంటి అనేది, ఈ ప్రాసెస్ ఇంత మ్యాజికల్గా ఎందుకు జరుగుతుంది అనేది, రైట్? సో నేను ఏదైతే రిజల్ట్ చూశాను నా లైఫ్లో, అండ్ మెనీ అదర్ పీపుల్ ఆల్సో. సో డివోర్స్కి వచ్చిన వాళ్ళు కూడా ఎప్పుడైతే ఈ ప్రాసెస్ చేసిన తర్వాత దే స్టార్టెడ్ కమింగ్ టుగెదర్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మై రిలేషన్షిప్ స్టార్టెడ్ గెటింగ్ బెటర్, మై హెల్త్ స్టార్ట్ గెటింగ్ బెటర్. సో ఇప్పుడు ఏదైతే మీరు హీలింగ్ చేస్తున్నారో, మీరు వేరే వాళ్ళని హీల్ చేసే ప్రాసెస్లో మీరు మిమ్మల్ని హీల్ ఆటోమేటిక్గా చేసుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్, బికాస్ ఇట్ ఈస్ అ డివైన్ క్లీనింగ్ ప్రాసెస్. ఇప్పుడు చూడండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాత్ర తీసుకున్నారు, ఆ పాత్ర చాలా మురికిగా ఉంది. సో మురికి ఉన్న పాత్రని మీరు క్లీన్ చేస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. సో క్లీన్ అయిన తర్వాత ఒక్కసారి చూసుకున్నారు, అంతకుముందు మీ చేతి కూడా మురికిగా ఉండింది, రైట్? సో మీ మురికిగా ఉన్న చేతి కూడా ఆటోమేటిక్గా క్లీన్ అయిపోయింది. ఎస్, అందరూ క్లీన్ అనే వర్డ్ని టైప్ చేయండి, ఎందుకంటే ఈ ప్రాసెస్లో మనం ఎక్కువగా వర్డ్ని యూజ్ చేస్తుంటాం, క్లీనింగ్ అనే వర్డ్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం, రైట్? సో ఇట్ ఈస్ ఆల్ క్లీనింగ్ యువర్ సబ్ కాన్షియస్ మెమరీస్, క్లియరింగ్ సబ్ కాన్షియస్ మెమరీస్, రైట్? గుడ్. సో ఫ్రెండ్స్, మరి ఇదంతా ఎలా జరుగుతుంది? ఈ ప్రాసెస్ అంతా ఏంటి? ఎందుకంటే జస్ట్ వీ విల్ లిసన్ ద వర్డ్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఓకే? మరి ఈ వర్డ్స్కి అంత పవర్ ఉంటుందా? ఈ వర్డ్స్కి అంత మ్యాజిక్ ఉంటుందా? ఈ వర్డ్స్ ఎలా పనిచేస్తాయి అని చాలా క్వశ్చన్స్ ఉంటాయి, కరెక్టా? సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ స్టోరీ ఆఫ్ సోల్ జర్నీ, ఓకే? సో అంతకంటే ముందు ఒక కమిట్మెంట్ తీసుకోవాలి, ఓకే? సో కెమెరాస్ ఆన్లో ఉన్న వాళ్ళు, యు ఆర్ టేకింగ్ ప్రామిస్ నౌ, ఓకే? ఆర్ యూ ఆల్ రెడీ? ఎస్, కెన్ ఐ సీ ద హ్యాండ్స్? గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సూపర్. టచ్ యువర్ హార్ట్ అండ్ సే దిస్: ఐఎమ్ రెడీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై లైఫ్. నేను నా లైఫ్కి పూర్తి రెస్పాన్సిబిలిటీని తీసుకుంటున్నాను. నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను, ఓకే? అందరూ మళ్ళీ ఒకసారి గట్టిగా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి: నేను నా జీవితానికి పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. నేను నా నేను నా జీవితానికి జీవితానికి పూర్తి పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. Wonderful. 100% రెస్పాన్సిబిలిటీ. So this is not just a statement, this is promise for yourself, okay? So throughout the session లో కూడా ఏ ప్రాబ్లం వచ్చినా సరే, ఇది వాళ్ళ వల్ల జరుగుతుంది, వీళ్ళ వల్ల జరుగుతుంది, సిచ్యువేషన్ వల్ల జరుగుతుంది, ఈవెంట్స్ వల్ల జరుగుతుంది అనకుండా, ఎస్, ఇప్పుడు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను, ఓకే? ఇదే రెస్పాన్సిబిలిటీతో సాయంత్రం 6:30 వరకు, మళ్ళీ ఈ వీక్ అంతా కూడా, మళ్ళీ నెక్స్ట్ వీక్ మార్నింగ్ 9 o'clock నుంచి 6:30 వరకు ఉంటాను అని కూడా కమిట్మెంట్ తీసుకోవాలి, ఓకే? ఎవ్రీబడి సే దిస్: ఐఎమ్ కమిటెడ్ టు లెర్న్ ఇట్ కంప్లీట్లీ. Committed to learn it completely. Super. Wonderful, everybody. Wonderful. Great. Super. So, friends, Ho'oponopono is all about cleaning your subconscious memories. ఎలా subconscious memories వచ్చాయి? Let us understand this. సో దీని గురించి మనం సోల్ జర్నీని అర్థం చేసుకోవాలి. సోల్ జర్నీని అర్థం చేసుకోవాలి కాబట్టి అందరూ టైప్ చేయండి SJ, సోల్ జర్నీ. ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ SJ, which is soul journey. Soul journey. Super. Good. So what is this soul journey? Soul journey అంటే ఏంటి? Let us understand this. Now we are all living. So 100 years, 120 years, 150 years, maximum 200 years బతుకుతాం, కరెక్టా? సో తర్వాత then we have to leave this body. This is the truth. Everybody accept this is the truth, right? So one day we have to leave this body. పర్మనెంట్గా ఇక్కడ ఎవరు ఉండడానికి రాలేరు, కరెక్టా? ఎస్. సో one day we leave the body. ఒకసారి బాడీ విడిచిపెట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే వి గో బ్యాక్ టు ద స్పిరిట్ వరల్డ్, దట్ ఈస్ అవర్ రియల్ ప్లేస్. అక్కడికి వెళ్తాం.
సో స్పిరిట్ వరల్డ్ లోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడ మళ్ళీ మొత్తం అంతా కూడా వీల్ అండర్స్టాండ్ వాట్ హ్యాస్ బీన్ డన్, ఇక్కడ ఏం జరిగింది, ఏం క్వాలిటీస్ నేర్చుకున్నావు, ఏం క్వాలిటీస్ నేర్చుకోవడానికి ఇంకా పెండింగ్ ఉంది, ఇవన్నీ కూడా డిసైడ్ అవుతాయి. సో ఏం క్వాలిటీస్ నేర్చుకున్నావు, ఏం నేర్చుకోలేదు, ఎలా జరిగింది, ఎలాంటి ఈవెంట్స్లో నువ్వు ఏమేమి తప్పులు చేసావు, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇదంతా కూడా ఒక కైండ్ ఆఫ్ అనాలిసిస్ జరుగుతుంది. సో మళ్ళీ స్పిరిట్ వరల్డ్లో ఏం జరుగుతుంది, అగైన్ స్పిరిట్ వరల్డ్లో యూ డిసైడ్ దిస్, ఎస్ ఐ నీడ్ టు లెర్న్ దిస్. ఇంకా నేను యాంగర్ని కంట్రోల్ చేయడం నేర్చుకోలేదు, ఫర్గివ్నెస్ చేయడం నేర్చుకోలేదు, ప్రేమించడం నేర్చుకోలేదు, లవ్ చేయడం నేర్చుకోలేదు, యాక్సెప్టెన్స్ చేసుకోవడం నేర్చుకోలేదు, ఫర్గివ్నెస్ చేయడం నేర్చుకోలేదు. సో ఇవన్నీ నేను నేర్చుకోవాలి మళ్ళీ, కరెక్టా? ఎందుకంటే ఇంకా సిలబస్ పెండింగ్గా ఉంది, ఎగ్జామ్లో ఇంకా పాస్ అవ్వలేరు. సో పాస్ అవ్వలేరు కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిందే, సింపుల్. సో స్పిరిట్ వరల్డ్లో ఏం డిసైడ్ అవుతుంది, ఓకే ఇంకా ఈ పేపర్ పెండింగ్ ఉంది. ఏ పేపర్ పెండింగ్ ఉంది? రిలీజింగ్ యాంగర్ పెండింగ్ ఉంది, ఫర్గివ్నెస్ పెండింగ్గా ఉంది, యాక్సెప్టెన్స్ పెండింగ్గా ఉంది, లవింగ్ పెండింగ్గా ఉంది, రెస్పెక్టింగ్ మనీస్ పెండింగ్. సో ఇవన్నీ కూడా పెండింగ్ ఇష్యూస్. నవ్ యూ హ్యావ్ టు సాల్వ్ దిస్, నవ్ యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. ఇవన్నిటికీ కూడా నువ్వు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు స్పిరిట్ వరల్డ్లో యాజ్ అ సోల్గా ఉన్నప్పుడు, నవ్ దెర్ ఇస్ నో బాడీ, నవ్ దెర్ ఇస్ నో మైండ్, దెర్ ఇస్ ఓన్లీ సోల్. సో నౌ వీఆర్ అగైన్ సెలెక్టింగ్ ఇట్. ఎస్, మళ్ళీ ఏం సెలెక్ట్ చేసుకున్నారు, రైట్, మేల్ ఆర్ ఫీమేల్. ఎస్, ఎక్కడికి వెళ్ళాలి, మేల్ ఫీమేల్, ఓకే, మేల్ బాడీ ఆర్ ఫీమేల్ బాడీ. అండ్ దెన్ చూస్ పేరెంట్స్, ఎస్ దిస్ ఇస్ మై మదర్, దిస్ ఇస్ మై ఫాదర్. ఓకే, తర్వాత దెన్ దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్. ఇవి నేర్చుకోవాలి. ఏమేమి నేర్చుకోవాలి? ఫర్గివ్నెస్ నేర్చుకోవాలి, యాక్సెప్టెన్స్ నేర్చుకోవాలి, గ్రాటిట్యూడ్ నేర్చుకోవాలి, లవ్ నేర్చుకోవాలి, రెస్పెక్టింగ్ మనీ నేర్చుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవాలి, కరెక్ట్? సో ఐ నీడ్ టు హ్యావ్ దిస్ సిలబస్. ఈ కరిక్యులం ఉంటుంది, ఈ కరిక్యులంలో నేను పార్ట్గా మారుతాను. ఐమ్ టెల్లింగ్ యూ అగైన్, ఈ కరిక్యులంలో నేను పార్ట్గా మారుతాను, రైట్? సో ఐ విల్ హ్యావ్ దిస్ సిచ్యువేషన్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఈ సిచ్యువేషన్లోకి వెళ్తాను. ఎట్ ద ఏజ్ ఆఫ్ 35 ఐ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్, ఎట్ ద ఏజ్ ఆఫ్ 6 ఐ హ్యావ్ దిస్ ఇష్యూ. సో ఈ విధంగా వి విల్ సెలెక్ట్ అవర్ ఆల్ కండిషన్స్. మనం అన్ని కండిషన్ని సెలెక్ట్ చేసుకున్నాము. స్పిరిట్ వరల్డ్లో పీపుల్ని చూజ్ చేసుకున్నాము. బర్త్డే, డెత్ డే, ఈవెంట్స్, పీపుల్, సిచ్యువేషన్, సర్కమ్స్టాన్సెస్, ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలి, ఏ క్వాలిటీ నేర్చుకోవాలి, ఇవన్నీ డిసైడ్ అయ్యాయి. ఆల్ దిస్ బాగా ఎవ్రీథింగ్ సెలెక్ట్ అయిన తర్వాత దెన్ యూ కమ్ బ్యాక్ టు ద హ్యూమన్ బాడీ, రైట్? మదర్స్ హోమ్లోకి వచ్చాం. సో మదర్స్ హోమ్లోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? అమ్నేషియా. అందరూ టైప్ చేయండి, అమ్నేషియా, రైట్? అమ్నేషియా అంటే ఏంటి? మర్చిపోవడం జరుగుతుంది, కరెక్ట్? ఎందుకంటే చాలా మెమరీస్ అవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే అగైన్ యూ క్యాన్ లీవ్ దిస్ లైఫ్. సో గుడ్. సో అమ్నేషియా ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్? ఎస్, ఎందుకు మర్చిపోదాం? యాక్చువల్లీ ఎందుకు మర్చిపోవాలి? ఐ వాంట్ టు ఆన్సర్ ఫ్రమ్ యూ. 1 or 2 people, కెన్ యూ రేజ్ ద హ్యాండ్స్ అండ్ టెల్ మీ, ఎందుకు మర్చిపోతాము? ఎందుకు స్పిరిట్ వరల్డ్లో మనకు తెలుసుకున్నది ఎందుకు గుర్తుండట్లేదు? ఎందుకు మర్చిపోతున్నాం? మళ్ళీ ఎందుకు మనమే డిసైడ్ చేసుకున్నాం, మళ్ళీ మళ్ళీ మేము మర్చిపోతున్నాం. కళ్యాణ్ గారు చెప్పండి, ఎందుకు మర్చిపోయారు? సార్ ఓపెన్ బుక్ ఓపెన్ గా ఉంటే థ్రిల్ ఏమి ఉండదు సార్. రైట్, ముందే మూవీ చూస్తే థ్రిల్లే ఉంటుంది, అవునా? ఎస్. ఓకే, సో ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ జస్ట్ ఫర్ థ్రిల్? నో. ఓకే, ఐఎమ్ జస్ట్ జోకింగ్. బట్ దట్ ఈస్ వన్ పాయింట్, వెరీ గుడ్. ఓకే, కెన్ వి గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ కళ్యాణ్ గారికి? అమేజింగ్. ఐ వాంట్ ఎవ్రీబడి టు ప్లీజ్ ఇంటరాక్ట్ చేయండి. ఎస్, యా, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్, స్వరాజ్యలక్ష్మి గారు? ఎందుకు మర్చిపోతున్నాం మళ్ళీ మళ్ళీ? అంటే ఒక థ్రిల్ ఉండాలి, సమ్ కైండ్ ఆఫ్ ఎ కిక్ ఉండాలి, న్యూ థింగ్స్, న్యూ లెర్నింగ్స్, న్యూ. ఓకే, గుడ్ గుడ్ గుడ్. అండ్ ఆల్సో యా ఎగ్జాక్ట్లీ ఐ అగ్రీ విత్ కళ్యాణి గారు. వితౌట్ ఎగ్జామ్ రాసే ముందర మొత్తం మనం బుక్ ముందర పెట్టుకొని చీట్ చేయకూడదు కదా సార్. Okay, right. It's not to cheat. Super. Okay, wonderful. Swaraj Lakshmi garu, great. Okay, I want everyone to please participate, interact. Yes, Lakshmi garu, చెప్పండమ్మా. నమస్తే. ఎస్ సార్. ఇప్పుడు ఇప్పుడు ఒక ఫ్లోర్ మీద కొన్ని ఐటమ్స్ పెట్టిన తర్వాత అవి రిమూవ్ చేసిన తర్వాత కొత్త ఐటమ్స్ ని పెట్టుకుంటూ ఉండాలి. అలాగే మనం మర్చిపోతూ ఉంటేనే దోస్ హూ ఆర్ నాట్ యూజ్ఫుల్ అవన్నిటిని మర్చిపోతూ ఉంటేనే మళ్ళీ కొత్త కొత్త వాటిని మనం అడాప్ట్ చేసుకోగలుగుతాం అనమాట. అందుకని ఇది Super. వండర్ఫుల్ గిఫ్ట్. మర్చిపోవడం అనేటటువంటిది జీవితంలో ఉత్తమమైన గిఫ్ట్ మనకి గాడ్ ఆ Super. సోల్ లోనే డిజైన్ చేసాడని. Wonderful. Thank you so much for sharing that amazing point. Superb, superb, superb. Great. Okay, Ratna Kumari garu. So you want to share something? Namaste అండి. చెప్పండి. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? How are you? చాలా బాగున్నాం సార్. ఎక్కడ మీరు ఎలా ఉన్నారండి ఇప్పుడు? ఉన్నారు? ఎక్కడున్నారు ఇప్పుడు? బెంగళూరులో ఉన్నాం. బెంగళూరులో. వా, గుడ్ గుడ్. చెప్పండి అమ్మా, చెప్పండి ప్లీజ్.
మనం ఎందుకు మర్చిపోతాము అంటే ప్రజెంట్ లైఫ్లో ఉండాలి. ప్లస్ ఎన్నెన్నో నేర్చుకోవడానికని వచ్చాము. ఇంకా పాతది పెట్టుకొని మనం ఏం చేసుకుంటాము? ఇంకా అవన్నీ తెలిసాయి అనుకోండి, ఇంకా మళ్ళీ వా- అవి రివెంజ్లు, అవి మళ్ళీ వాళ్ళు నన్ను ఎలా చేశారు, వీళ్ళు ఎలా మాట్లాడారు, ఇవన్నీ మనకు వేస్ట్ కదా. అసలు కరెక్ట్. ప్రెసెంట్ లైఫ్ లో ఉండడమే కరెక్ట్ అయింది. వండర్ఫుల్. సూపర్. దట్స్ గ్రేట్ పాయింట్. చాలా మంది పాయింట్స్ యాడ్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. Thank గిద్దర్ you. గారు, ఐ వాంట్ యూ టు యాడ్ సమ్ పాయింట్స్ ఫ్రమ్ యూ. ఎస్. So this is how learning happens. Everybody when they add their own points. గిద్దర్ గారు, ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ యూ. కనబడట్లేదు. ఐ థింక్ దెర్ ఇస్ సమ్ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. నమస్తే వంత గారు, ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? హోప్ ఆల్ ఈస్ గుడ్. Happy morning, sir. Thank హ్యాపీ you so మార్నింగ్ అండి. much. ఎస్ ఎస్ చాలా బాగున్నాను Thank సార్, బాగున్నాను. చెప్పండి అమ్మా, చెప్పండి ప్లీజ్. యాక్చువల్లీ అయితే మర్చిపోకపోతే కష్టం సార్. గుర్తుందా అనుకోండి, ఈ ఇయర్ లో ఇక్కడ ఇక్కడ ఇది అంతా అవుతుందని తెలిస్తే మాత్రం అయితే హ్యాపీగా ఫీల్ అవుతాం. లేకపోతే ఇలాంటి హస్బెండ్ వస్తారు, ఇలాంటి ఇవన్నీ వస్తారని తెలిస్తే మాత్రం ఫస్ట్ తెలిస్తే తట్టుకోలేము. అమ్మో ఇది జరుగుతుంది లైఫ్ లో అని చెప్పేసి ఒక్కొక్కసారి మనం జాతకం చూసినప్పుడే అనుకుంటాం కదా సార్, ఎట్ ద ఏజ్ ఆఫ్ ఇదిలో నీకు ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు దాన్ని ముందే థింక్ చేస్తుంటాం, అది ప్రాబ్లం వస్తుందట అని చెప్పేసి. సో తెలియకపోతే ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకుందాం, Good. ఏదో ఒకటి గెట్ ఆన్ అనుకుంటాం. కానీ అసలే ఒక విధంగా మనకు మర్చిపోవడమే గాడ్ ఇచ్చిన గిఫ్ట్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, see, there is nothing like right answer, wrong answer. వీళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్పారు, రైట్ ఆన్సర్ చెప్పారు, లేదు. ఓకే, ఇక్కడ we're all learning together, right? So we're all having our own points. Yes, super. I'll take some more people. భారతి గారు నమస్తే, చెప్పండి అమ్మా. ఎందుకు మర్చిపోతున్నాం మనం? స్పిరిట్ వరల్డ్ లో ఉన్నప్పుడు అన్ని డిసైడ్ చేసుకున్నాం. ఎస్, ఇక్కడికి వస్తాను, వీళ్ళు నా మదర్, వీళ్ళు నా ఫాదర్, వీళ్ళు నా బ్రదర్, వీళ్ళు నా సిస్టర్, వీళ్ళు నా వైఫ్. బట్ వచ్చిన తర్వాత అగైన్ వీఆర్ ఫర్గెటింగ్ ఇట్. వై? నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. గాడ్ క్రియేషన్ సార్. అంటే అన్ని మనం గుర్తు పెట్టుకుంటే ముందుదే ఆలోచించుకొని ఎలా చేయాలని ఒక ఇది ఉంటుంది సార్. ఇప్పుడు న్యూ లైఫ్ అంతా న్యూగా నువ్వు సృష్టించుకో అన్ని మీలాంటి గురువులు దగ్గరకు వచ్చి ఈ విధంగా ఫర్గివ్ చేసుకుని ఇలా నువ్వు సాల్వ్ అవ్వు అని గాడ్ ఇచ్చిన బెస్ట్ ఆపర్చునిటీ సార్ దిస్ లైఫ్. సూపర్, వండర్ఫుల్ పాయింట్, వండర్ఫుల్ షేరింగ్. థ్యాంక్ యూ సో మచ్ భారతి గారు. మోర్ పవర్ టు యూ. గ్రేట్ గ్రేట్ గ్రేట్, సూపర్. ఓకే, లాస్ట్ వన్ మోర్. ఎస్, మోహన్ గారు నమస్తే, వెల్కమ్. సార్ హ్యాపీ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు? హ్యాపీ. ఎస్ ఎస్, ఐఎమ్ డూయింగ్ ఆసమ్ అండి, చెప్పండి. గ్రేట్ సార్, గ్రేట్ సార్. సార్ ఏదన్నా మనం కంప్యూటర్లో కానీ ఫోన్లో కానీ కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సినప్పుడు పాతవి తీసేస్తూ ఉంటాం సార్, మెమొరీ సరిపోతే. సో ఇది కూడా అలానే సార్, మనం ఆల్రెడీ డిసైడ్ అయి వచ్చినప్పటికీ కూడా మన బిహేవియర్ అనేది అక్కడ డిసైడ్ అవుతుంది, కానీ ఇక్కడికి వచ్చినాక కొత్తది బిహేవ్ చేయాలి కదా సార్ వాళ్ళతో. సో ముందే ప్రిపేర్ అయ్యి వస్తే అది ఉండదు అనమాట, మన రియాలిటీ అనేది కనబడదు సార్. Right, super. Thank you so much. Thank you for sharing. Okay, I'll take some more points, but later. So now let's understand this. So friends, spirit world lo decide అయింది. Okay, I will be Coach Narendra and I will be coming this life. లేదా మీరే అనుకోండి. Yes. So మీ లైఫ్ లో ఎవ్రీథింగ్ యూ నో దట్. ఇప్పుడు మీకు అంతా తెలుసు, రైట్? స్పిరిట్ వరల్డ్ లో మీరు అంతా నేర్చుకున్నారు. ఎస్, నేను ఫర్గివ్నెస్ నేర్చుకోవాలి కాబట్టి నాకు ఈ టాక్సిక్ పర్సన్ నా లైఫ్ లోకి వస్తాడు. దిస్ టాక్సిక్ పర్సన్ విల్ బి మై హస్బెండ్. ఎస్, ఈ పర్సన్ నా లైఫ్ లోకి వస్తాడు. అప్పుడు తన హస్బెండ్గా వస్తేనే ఫర్గివ్నెస్ నేను ఎక్కువగా నేర్చుకుంటాను. సో రిలీజింగ్ యాంగర్, నాలో యాంగర్ని రిలీజ్ చేయాలి కాబట్టి ఇలాంటి కొంతమంది నెగిటివ్ పీపుల్ నా లైఫ్లోకి వస్తారు. సో దట్ యాంగర్ని రిలీజ్ చేయడానికి నేను రెడీగా ఉంటాను. అనంతా డిసైడ్ చేసుకున్నారు. డిసైడ్ చేసుకున్న తర్వాత మీరు వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంతా గుర్తుంది, అర్థం చేసుకోండి, గుర్తుంది. ఓకే, సో చిన్నప్పుడే మీకు తెలిసిపోతుంది, నేను ఈ స్కూల్లోకి వెళ్తాను, 5th స్టాండర్డ్లో నాకు ఇంత పర్సెంటేజ్ వస్తుంది, 10th నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి, ఇంటర్లో ఇక్కడికి వెళ్తాను, ఈ అమ్మాయిని ప్రేమిస్తాను, ఈ అమ్మాయితో పెళ్ళి అవుతుంది, తన లైఫ్లో ఈ పర్టికులర్ ఏజ్లో ఇలా ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తుంది, నేను తనను ఫర్గివ్నెస్ చేస్తాను, ఇదంతా అయిపోతుంది. సో దెర్ ఈస్ నో టెస్ట్ యాక్చువల్లీ. దెర్ ఇస్ నో మజా, కరెక్ట్? సో అక్కడ ఎలాంటి యాక్చువల్గా క్యూరియాసిటీ ఉండదు, బికాజ్ యు నో ఎవ్రీథింగ్, కరెక్ట్? ఒక మూవీని ఫస్ట్ టైం చూసారు, సెకండ్ టైం చూస్తే అంత క్యూరియాసిటీ ఉండదు, మీకు అంతా తెలిసిపోయింది, కరెక్ట్? సో ఒక డైరెక్టర్ ఎలాగైతే చూస్ చేసుకుంటాడో అలానే క్యారెక్టర్స్ అన్నిటిని మనం చూస్ చేసుకొని వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ అ మూవీ. సో మన సబ్ కాన్షియస్ మెమరీస్ అన్ని కూడా బయటకు ఎక్స్ప్రెస్ అవుతున్నాయి ప్రతిరోజు.
సో డైరెక్టర్ మైండ్లో ఏదైతే ఉందో అది బయట మనకు స్క్రీన్ పైన కనబడుతుంది. సేమ్ థింగ్ గోస్ విత్ అవర్ లైఫ్ ఆల్సో. ఇక్కడ నా సబ్ కాన్షియస్ మెమరీస్లో ఉన్నదంతా కూడా నాకు బయట స్క్రీన్ పైన కనబడుతుంది. స్క్రీన్ అంటే ఏంటి? నా లైఫ్, నా వైఫ్, నా పిల్లలు, నా మదర్, ఫాదర్, సిచ్యువేషన్స్, నా జాబ్, నా బిజినెస్, నా క్లయింట్, నాకు వచ్చే క్లయింట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ మై రిఫ్లెక్షన్. అక్కడ నాకు బయట కనబడుతుంది. నౌ వెన్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్, ఇప్పుడు నా లైఫ్లో ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఇవన్నీ నాకు కనబడుతున్నప్పుడు, నేను ఇంటర్నల్గా ఎలా ఉన్నాను, నేను ఇంటర్నల్గా నా బిలీఫ్స్ ఎలా ఉన్నాయి, నా మెమరీస్ ఎలా ఉన్నాయి, నాకు అంతా అర్థమైపోతుంది. బికాస్ ఆఫ్ దిస్ మెమరీ ఈ పర్సన్ నా లైఫ్లోకి వచ్చాడు. బికాస్ ఆఫ్ దిస్ మెమరీ ఈ సిచ్యువేషన్ నేను క్రియేట్ చేశాను. బికాస్ ఆఫ్ దిస్ మెమరీ ఈ పర్సన్ నా లైఫ్లో ఇంకా టార్చర్ని క్రియేట్ చేస్తున్నాడు. రైట్? ఐ నో దట్ ద పర్సన్ ఈస్ దేర్, ద ఈవెంట్ ఈస్ దేర్, ద సిచ్యువేషన్ ఈస్ దేర్, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా నేను యాజ్ అ హోపనుపోను హీలర్గా ఇప్పుడు నన్ను నేను హీల్ చేసుకోవాలి. నా మెమరీస్ని, నా బిలీఫ్స్ని, నా మెమరీస్ని, నా థాట్స్ని, నా ఇమోషన్స్ని అన్నిటిని ఎప్పుడైతే హీల్ చేసుకుంటానో, వెన్ ఐ స్టార్ట్ ఫీలింగ్ ఓకే, ఎప్పుడైతే నేను ఇంటర్నల్గా ఓకేగా ఫీల్ అవుతాను, బెటర్గా ఫీల్ అవుతాను, వాట్ హ్యాపెన్స్? ఇట్ చేంజెస్ అవుట్ సైడ్. కరెక్ట్? అది బయట చేంజ్ అవుతుంది. ఒక డిస్ప్లే ఎలాగైతే ప్లే అవుతుందో, ఒక డిస్ప్లే ప్రొజెక్టర్ స్క్రీన్లో ఏం జరుగుతుంది? ప్రొజెక్టర్ స్క్రీన్లో మనకు అన్ని కనబడుతున్నాయి. మనం ఏం చేస్తున్నాం? ప్రొజెక్టర్ స్క్రీన్లోకి వెళ్ళి మనం చేంజెస్ చేయాలనుకుంటున్నాం. సో కింద మీద పడుతున్నారు. ప్రొజెక్టర్కి నేను చేంజ్ చేస్తాను. బట్ నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఎట్ ప్రొజెక్టర్. బికాస్ ప్రొజెక్టర్ ఏంటి? అవుట్పుట్ మాత్రమే. ఇక్కడ దర్ ఇస్ సంథింగ్ ఇన్పుట్. ఒక ల్యాప్టాప్ నుంచి ఎక్కడికైతే వెళ్తుందో దాన్ని మనం చేంజ్ చేయాలి. ఎప్పుడైతే ఇక్కడ ఇన్పుట్ చేంజ్ అవుతుందో అక్కడ అవుట్పుట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ప్రింటర్లో ఒక వర్డ్ ఇస్తే అదే ప్రింట్ అయ్యి మళ్ళీ వస్తూ ఉంటుంది. సో మీరు మళ్ళీ ప్రింటర్ని చేంజ్ చేస్తున్నారు. ఆ ప్రింటర్, ఈ ప్రింటర్, రైట్? మీరు ఎన్ని చేంజెస్ చేసినా నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. బికాస్ వాట్ ఈస్ ప్రింటెడ్, వాట్ ఎవర్ ఈస్ ఇన్పుట్. సో మీ థాట్స్ ఎలా ఉన్నాయి? ఇట్స్ కమింగ్ ఫ్రమ్ యువర్ సబ్ కాన్షియస్ మెమరీస్. మీ బిలీఫ్స్ ఎలా ఉన్నాయి? ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ యువర్ సబ్ కాన్షియస్ మెమరీస్. మోటివేషన్ క్లాస్ విన్నా సరే, మోటివేషనల్ వీడియో చూసినా సరే, ఇంకా ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పినా సరే, బికాస్ ఇన్సైడ్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ యాంగర్, లోపల యాంగర్ ఉంది, లోపల ఫియర్ ఉంది, లోపల గిల్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి, లోపల వీళ్ళు నన్ను మోసం చేశారు, వాళ్ళు నన్ను మోసం చేశారు, వీళ్ళు నన్ను అన్ని మాటలు అన్నారు, వాళ్ళు నన్ను అన్ని మాటలు అన్నారు, నా లైఫ్ ఎందుకు చేంజ్ అవ్వట్లేదు, భగవంతుడే లేడు, మీరు ఏదైనా అనండి, ఇట్స్ ఆల్ కమింగ్ ఫ్రమ్ యువర్ సబ్ కాన్షియస్ మెమరీస్. కరెక్ట్? సో ఆ సబ్ కాన్షియస్ మెమరీస్ని క్లియర్ చేసుకునడమే, ఆ సబ్ కాన్షియస్ డేటా ఏదైతే ఉందో, ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, మెమరీస్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మళ్ళీ వర్డ్స్ని మనం ఎక్కువగా వాడుతుంటాం. డేటా, ప్రోగ్రామ్స్ అండ్ మెమరీస్ అని. కరెక్ట్? సో ఈ మెమరీస్ని, డేటాని, ప్రోగ్రామ్స్ని మనం రిలీజ్ చేయబోతున్నాము, గివ్ అవుట్ చేయబోతున్నాము. రైట్? సో ఎవ్రీబడి టైప్ ఇన్ ద చాట్ బాక్స్ M ఫర్ మెమరీస్, P ఫర్ ప్రోగ్రామ్స్, D ఫర్ డేటా. రైట్? MPD అని టైప్ చేయండి అందరూ. రైట్? సో మెమరీస్ని, ప్రోగ్రామ్స్ని, డేటాని నేను ఎలా రిలీజ్ చేసుకోవాలి, ఆ డేటాని, మెమరీస్ని, ప్రోగ్రామ్స్ నేను ఎలా క్లియర్ చేసుకోవాలి. రైట్? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. కరెక్ట్? సూపర్. సో మరి ఈజ్ ఇట్ దట్ డిఫికల్ట్? సో కెమిస్ట్రీలో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్యాటలిస్ట్ అని ఉంటుందండి. క్యాటలిస్ట్. సో ఫ్రెండ్స్, కెమిస్ట్రీలో క్యాటలిస్ట్ ఏం చేస్తుంది? ఒక పర్టికులర్ రియాక్షన్ కావాలి. ఆ పర్టికులర్ రియాక్షన్ కావాలంటే ఒక 2 రోజులు 3 రోజులు పడుతుంది. ఇప్పుడు ఆ పర్టికులర్ రియాక్షన్ని మనం క్యాటలిస్ట్ ప్రెజెన్స్లో చేస్తే ఏం జరుగుతుంది? వాట్ క్యాటలిస్ట్ డస్? క్యాటలిస్ట్ ఏం చేస్తుంది? వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. ఫాస్ట్ గా చేస్తుంది. ఉత్ప్రేరకం సార్, దాన్ని బాగా ఫాస్ట్ గా చేస్తుంది. సూపర్. చాలా ఫాస్ట్ గా చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఒకటి ఏంటంటే, ముంబై నుంచి నాకు పూణేకి వెళ్ళాలి. సో ముంబై నుంచి పూణేకి వెళ్ళాలంటే ఒక హైవే అని ఒకటి ఉంటుంది. కరెక్టా? సో హైవే నుంచి నేను ఈజీగా వెళ్ళొచ్చు. లేదా నేను ఒక చిన్న విలేజెస్ నుంచి వెళ్తుంటే అది చాలా ప్రాసెస్, టైం తీసుకుంటుంది. రైట్? నేను ఇప్పుడు ముంబై నుంచి హైదరాబాద్ రావాలనుకున్నాను. సో నేను ఎడ్ల బండి పైన వస్తే ఇట్ విల్ టేక్ మేబీ 10 days, 12 days, 15 days, 15 రోజులు పడుతుంది. బట్ ఇఫ్ ఐ టేక్ ఫ్లైట్ ఐ రీచ్ ఇన్ 1 hour, అంతే, సింపుల్. సో ఇక్కడ ఏ ప్రాసెస్ని మీరు యూజ్ చేస్తున్నారు, ఏ టూల్ని మీరు యూజ్ చేస్తున్నారు, ఏ టూల్ని మీరు అర్థం చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో ప్రాబ్లం ఎంత పెద్దదైనా ఉండనివ్వండి, ఎంత ఛాలెంజ్ అయినా ఉండనివ్వండి, రైట్? బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, హౌ యూఆర్ గోయింగ్ టు హ్యాండిల్ దిస్. ఇప్పుడు మీరు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న స్టోరీ నేను చెప్తాలనుకున్నాను. రైట్? సో దిస్ ఈస్ అ స్టోరీ ఆఫ్ అ పర్టికులర్ డాక్టర్. ఓకే? సో ఒక డాక్టర్ అశోక్ అగర్వాల్ అని ఒక డాక్టర్ ఉన్నారు. ఈజ్ అ ఫేమస్ న్యూరాలజిస్ట్. రైట్? సో ఒక ఫేమస్ న్యూరాలజిస్ట్. ఆ న్యూరాలజిస్ట్ అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం. సో ఒకసారి ఆ న్యూరాలజిస్ట్
చాలా మంచి సర్జరీ చేస్తున్నాడు, మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఎవరికైతే 1% ఛాన్స్ ఉంటుందో తను కూడా బ్రతికిస్తున్నాడు. సో అలాంటి అంత మంచి డాక్టర్. సో ఆ డాక్టర్ దేవుణ్ణి ఎప్పుడు నమ్మడు, గాడ్ డివైన్ ఫోర్స్ నమ్మరు, రైట్? సో తనకు ఒక అవార్డు దొరుకుతుంది. అవార్డు గురించి తను చైనాకి వెళ్ళాలి. సో చైనాకి వెళ్ళి తను అవార్డు తీసుకోవాలి. సో చైనాలో ఒక బెస్ట్ అవార్డు ఎలాగైతే పద్మశ్రీ పద్మభూషణ్ ఎలాగైతే ఉంటుందో, సో వాళ్ళు సిటిజన్స్కి అంటే వరల్డ్ సిటిజన్స్కి అలాంటి ఒక అవార్డు ఇచ్చి గౌరవిస్తారు. సో అలాంటి అవార్డు తనకు దొరకబోతుంది. సో అవార్డు గురించి తను చైనాకి వెళ్ళాలి. సో తను చైనా గురించి ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు అండ్ ఎవ్రీథింగ్. వెన్యూకి వెళ్ళాలి కాబట్టి వెన్యూకి కూడా రెడీగా ఉంది. సో తను దిగాడు. అక్కడ ల్యాండింగ్ అయిన తర్వాత అక్కడ నుంచి ఒక క్యాబ్ రెడీగా ఉంది, క్యాబ్ వెళ్ళడానికి రెడీగా ఉంది. బట్ సడన్గా ఆ క్యాబ్ ఫెయిల్ అయిపోయింది, అది స్టార్ట్ అవ్వట్లేదు. సో ఇంకొక చిన్న వెహికల్, ఇంకొక వెహికల్ని బుక్ చేసుకున్నాడు. ఆ వెహికల్ నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ రోడ్ క్రాష్ అయింది. ఆ రోడ్ క్రాష్ అయింది కాబట్టి ఇంకో రూట్ తీసుకున్నాడు. సో ఆ రోడ్లో నుంచి వెళ్ళలేదు కాబట్టి ఇంకో రూట్ నుంచి వెళ్తున్నాడు. సో తనకు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా జరుగుతుంది. యూనో కార్ క్రాష్ అయిపోయింది, ఇంకో కార్ తీసుకున్నాను, ఇక్కడ రోడ్ సరిగ్గా లేదు. సో అక్కడ నుంచి ఒక షార్ట్ కట్లోకి వెళ్తున్నాడు. సో షార్ట్ కట్ నుంచి వెళ్తూ ఉంటే ఇక్కడ చాలా సీవియర్ ఎండగా ఉంది. సో తనకు దాహం వేస్తుంది, వాటర్ కూడా లేవు. సో చాలా ఇరిటేటెడ్గా ఫీల్ అవుతున్నాడు, ఎందుకు ఇలా జరుగుతుందని. మళ్ళీ అక్కడి నుంచి ఒక విలేజ్ నుంచి వెళ్తుంది. అక్కడ ఒక విలేజ్ నుంచి వెళ్తుంటే సడన్గా మళ్ళీ అక్కడ ఒక ఇంటి ముందు ఆ కార్ బ్రేక్ డౌన్ అయింది. సో కార్ బ్రేక్ డౌన్ అవ్వగానే తను బయటికి దిగాడు, తనకు దాహం వేస్తుంది, వాటర్ లేవు. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తానని లోపలికి వెళ్ళాడు. సో దర్ ఇస్ అ చైనీస్ లేడీ, షీస్ ప్రేయింగ్ గాడ్. సో తన గాడ్ని ప్రే చేస్తుంది. సో చిన్న ఇల్లు, చిన్న పూరి గుడిసె, అలాంటి గుడిసెలో తను ప్రే చేస్తుంది. సో తన లాంగ్వేజ్లో తను ప్రే చేస్తుంది, తనకు అర్థం కాలేదు. సో అప్పుడు డ్రైవర్ని పిలిచి అడిచాడు. సో అడిగాడు. సో డ్రైవర్ ఈజ్ అ ట్రాన్స్లేటర్. సో తనకు వాటర్ కావాలంటే వాటర్ తీసుకొచ్చి ఇచ్చింది. వాటర్ తీసుకొచ్చిన తర్వాత వాటర్ తాగాడు. వాటర్ తాగిన తర్వాత ఆ ముసలావిడను అడిగారు, రైట్, అమ్మ ఎందు గురించి ప్రే చేస్తున్నావు, ఎవరి గురించి ఇంతగా ప్రే చేస్తున్నావు అంటే, అప్పుడు అమ్మ ఏమందంటే, మా వాడికి ఒక సీవియర్ ఒక డిసీజ్ ఉంది, తన బ్రెయిన్ హెమరేజ్ అనే ఒక డిసీజ్ ఉంది. సో ఈ బ్రెయిన్ డిసీజ్కి సంబంధించిన డాక్టర్ ప్రపంచంలో ఒకే ఒక డాక్టర్ ఉన్నారు, డాక్టర్ అశోక్ అగర్వాల్. తను ఇండియాలో ఉంటాడు. తను కలవడం చాలా డిఫికల్ట్, తను చూడడం చాలా డిఫికల్ట్. మేబీ తన అపాయింట్మెంట్ దొరకాలి. అపాయింట్మెంట్ దొరికిన తర్వాత మా అబ్బాయి సేవ్ అవ్వాలి అని ప్రతిరోజు నేను ప్రే చేస్తున్నాను. సో అప్పటి వరకు ఆ డాక్టర్ దేవుడిని నమ్మలేడు, భగవంతుని నమ్మలేడు. సడన్గా షాక్ అయ్యాడు. బికాస్ ఆఫ్ అవర్ ప్రేయర్ హీ వాజ్ ఇన్ దాట్ సిచ్యువేషన్ ఎట్ దాట్ మూమెంట్. ఆ సిచ్యువేషన్లో, ఆ మూమెంట్లో అక్కడ ఉన్నాడు. అండ్ దెన్ హీ వాజ్ షాక్. అంటే తను ఇన్నాళ్ళు ప్రే చేస్తుంది తన గురించి యాక్చువల్గా. అండ్ సిచ్యువేషన్ చూడండి ఎలా క్రియేట్ అయిందో. యూనివర్స్లో ఉన్న ఏ సిచ్యువేషన్ కూడా కోఇన్సిడెంట్గా జరగట్లేదు. స్పెషల్లీ మీ లైఫ్లో వస్తున్న ప్రాబ్లమ్స్, స్పెషల్లీ మీ లైఫ్లో వస్తున్న ఇప్పుడు సిచ్యువేషన్స్, స్పెషల్లీ ఇప్పుడు మీకున్న ఛాలెంజెస్ ఏది కూడా కోఇన్సిడెంట్గా జరగట్లేదు. సో ఏదో ఒకటి, ఒక మెమరీ ఉంది, దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ అండ్ యూ డోంట్ నో అబౌట్ ఇట్. అది మీకే తెలియదు. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ లైఫ్. సో అప్పుడు అశోక్ అగర్వాల్కి అర్థమైంది, ఎస్ దిస్ ఈవెంట్ ఈస్ పుల్డ్ మీ ఓవర్ హియర్. అంటే ఈవెంట్ నన్ను ఇక్కడ దాకా పుల్ చేసుకుంటూ తీసుకొచ్చింది, రైట్? సో అప్పుడు తను ప్రామిస్ ఇచ్చాడు, అమ్మ నువ్వు బరీ అవ్వద్దు, నేను తీసుకుంటాను, రైట్? ఫ్రెండ్స్, డూ యూ నో అలాంటి డాక్టర్స్ ఉన్నారు వెన్ దే హ్యావ్ 1% ఛాన్స్ ఉన్నప్పుడు కూడా బ్రతికించే డాక్టర్స్ ఉన్నారు ప్రపంచంలో. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, కరెక్ట్? సో అలాంటి వాళ్ళు కలవడము, అలాంటి వాళ్ళు ఇదంతా జరగడం అంతా కూడా ఇట్ ఈస్ ఆల్ కమింగ్ ఫ్రమ్ డివైన్ ఫోర్స్. సో ఇక్కడ ఆ డివైన్తోనే కనెక్ట్ అవుతున్నాం మనం. ఇక్కడ దెర్ ఇస్ నో మీడియేటర్, ఓన్లీ డైరెక్ట్లీ డివైన్. ఎస్. సో ఇప్పుడు మోహన్ గారికి ఏం కావాలి? ఒక పని కావాలి. టీటీడీలో ఒక పర్టికులర్ ఏదో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం సాల్వ్ కావాలి. సో మోహన్ గారు ఎవరికి అప్రోచ్ అయ్యారు? డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. సో ఇప్పుడు డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్తో అప్రోచ్ అయితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా, సాల్వ్ అవ్వదా? ఎవ్రీబడి సాల్వ్ అవుతుందా, సాల్వ్ అవ్వదా? 100% సాల్వ్ అవుతుంది. దట్స్ ఇట్. బికాస్ దెర్ ఇస్ నో వన్ అబౌవ్ హిమ్, కరెక్ట్? సో అక్కడ కనెక్ట్ అయితే సాల్వ్ అవ్వాల్సింది, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో అదే జరుగుతుంది ఇక్కడ లైఫ్లో. ఇక్కడ జరుగుతుంది కూడా ఫ్రెండ్స్ అదే. సో సిచ్యువేషన్ ఏదైనా సరే, డిఫికల్టీ ఏదైనా సరే, ప్రాబ్లం ఏదైనా సరే, ఐఎమ్ రెడీ టు హీల్ మై సెల్ఫ్. ఎప్పుడైతే ఆ మైండ్ సెట్లో మీరు ఉంటారో హీలింగ్ హ్యాపెన్స్, రైట్? సో ఇక్కడ మనం చేసేదంతా ప్రాసెస్ కూడా నేను చేయట్లేదు. ప్లీజ్, ఇట్స్ నాట్ అబౌట్ కోచ్ నరేంద్ర, ఇట్స్ నాట్ అబౌట్ మోహన్, ఇట్స్ నాట్ అబౌట్ భారతి, ఇట్స్ నాట్ అబౌట్ గిరిధర్, ఇట్స్ నాట్ అబౌట్ స్వప్న, ఇట్స్ నాట్ అబౌట్ లక్ష్మి, ఇట్స్ నాట్ అబౌట్ గంగాధర్. ఇట్స్ ఓన్లీ అబౌట్ యూ అండ్ ద డివైన్. ఓకే, రైట్? సో మీ సబ్ కాన్షియస్ మెమరీస్ అన్నీ కూడా రిలీజ్ చేయడానికి
అండ్ కంప్లీట్గా రిలీజ్ చేసుకొని సో దట్ యూ కెన్ ఫీల్ హ్యాపీ, సో దట్ యూ కెన్ కనెక్ట్ టు ద డివైన్, సో దట్ యూ కెన్ రిలీజ్ ఆల్ ద మెమరీస్. సో అందువల్ల ప్రాసెస్ని కరెక్ట్గా నేర్చుకొని ఆ ప్రాసెస్ని మీరు ఫాలో చేయాలి. సో ఎంతమందికి ఆ స్టోరీ క్లియర్గా అర్థమైంది? లాట్ ఆఫ్ క్లారిటీ. కెన్ ఐ సీ ద హ్యాండ్స్? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్. సో ప్రాబబ్లీ ఫ్రెండ్స్, ఇలాంటి లైవ్ సెషన్లో ఉండేది ఏంటంటే ఎనర్జీ అండి. మీరు ఒక కంప్లీట్ డే అంతా కూడా హీలింగ్లో ఉండబోతున్నారు. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఓకే, ఐ నో యూ హ్యావ్ సో మెనీ బిజీ టాస్క్. మధ్య మధ్యలో ప్రైమ్ మినిస్టర్ మోదీ ఫోన్ వస్తుంది, రైట్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫోన్ వస్తుంది, ఐ నో దట్. బట్ ఐ వాంట్ యూ టు ప్లీజ్ కీప్ యువర్ సెల్ఫ్ ఫ్రీ. ఈ రోజు కొద్దిగా ఫ్రీగా ఉంచుకోండి, రైట్? యా, బికాస్ సి యు ఆర్ జస్ట్ పోస్ట్పోండింగ్ ఇట్. యు ఆర్ జస్ట్, అంటే మైండ్ ఏం చేస్తుందంటే, ఎస్ ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం పైన ఫోకస్ చేద్దాం. I will focus on something else. I will focus on TV. I will focus on social media. I will focus on neighbors. I will focus on my neighbors, my relatives. అక్కడికి వెళ్ళినంతసేపు బాగానే ఉంటుంది, బట్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లమ్ని మీరే ఫేస్ చేయాలి, మళ్ళీ ఆ ఛాలెంజ్ని మీరే ఫేస్ చేయాలి. గుర్తుంచుకోండి. సో ఐ నీడ్ టు హీల్ దిస్ నౌ. If there is a money area, if there is a money issue, if there is a relationship issue, I need to sit and I need to solve it. Right? I cannot give excuses. నేను ఎక్స్క్యూజ్ ఇవ్వడానికి రాలేదు, మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, రైట్? So you are here to release this. So friends, any questions on this? I told you about soul journey, soul blueprint ఎలా క్రియేట్ అవుతుంది. సోల్ బ్లూప్రింట్ లో అన్ని కూడా కరెక్ట్ గా సెట్ అయి ఉంటాయి. సో ఏ ఏజ్ లో ఏ ప్రాబ్లం, ఏ సిచ్యువేషన్, ఏ ఛాలెంజ్, అండ్ ఇదంతా కూడా ఇట్స్ అ కైండ్ ఆఫ్ యూ హ్యావ్ రిటర్న్ యువర్ ఓన్ స్టోరీ. మీరు ఒక స్టోరీని రాసుకున్నారు, ఆ స్టోరీ ప్రకారంగా ఇదంతా జరుగుతుంది. మరి కొంతమంది అంటారు, సార్ కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉండవు, ఇంకొంతమందికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు ఉంటాయి? It is because now they have syllabus. ఫస్ట్ స్టాండర్డ్ సిలబస్ ఎలా ఉంటుంది, 10th స్టాండర్డ్ సిలబస్ ఎలా ఉంటుంది, యూపీఎస్సి ఓకే ఐఏఎస్ సిలబస్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు, రైట్? సో ఆ సిలబస్ని మీరు డిసైడ్ చేసుకుని వచ్చారు. యూ హ్యావ్ డిసైడెడ్ ఇట్. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ నేను చెప్పాలనుకున్నాను. సో దెర్ ఈస్ సమ్ సోల్స్ విచ్ ఇస్ కాల్డ్ బిగినర్ సోల్. బిగినర్ సోల్. సెకండ్ ఈస్ కాల్డ్ అడ్వాన్స్ ఇంటర్మీడియట్ సోల్, అండ్ థర్డ్ ఈస్ కాల్డ్ అడ్వాన్స్డ్ సోల్. సో బిగినర్ సోల్, ఇంటర్మీడియట్ సోల్, అడ్వాన్స్ సోల్, ఈ మూడిట్లో డిఫరెన్స్ ఏంటంటే, బిగినర్ సోల్ అంటే దిల్ జస్ట్ కమ్ అండ్ ఎంజాయ్. యూ టెల్ దెమ్ హోపనుపను నేర్చుకుందాం రా, లేదా ఒక మైండ్ పవర్ గురించి నేర్చుకుందాం రా, లేదా ఇవన్నీ నేర్చుకుందాం రా, ఇవన్నీ అవసరం లేదు నాకు. ఐఎమ్ జస్ట్ హియర్ టు ఎంజాయ్. ఎంజాయ్ చేద్దాం, ఓకే? సో దే కమ్ అండ్ దే ఎంజాయ్. బట్ దెన్ వెన్ దే ఫేస్ ఛాలెంజెస్, వెన్ దే ఫేస్ డిఫికల్టీస్, మళ్ళీ ఇంకా లోపలికి వెళ్తుంటారు అండ్ దే కీప్ అండర్స్టాండింగ్ ఇట్. సో డోంట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దిస్ టు ఎవ్రీ వన్, ఓకే? కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు, బట్ దట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ దర్ హైయెస్ట్ గుడ్. వాళ్ళ హైయెస్ట్ గురి గురించి జరుగుతుంది. సోల్ ఎలా డిసైడ్ చేసుకుంటే అలా జరుగుతుంది. ఆ సోల్ మేబీ ఇట్ హాస్ డిసైడెడ్ టు కమ్ టు మెనీ లైఫ్ టైమ్స్. అందరూ టైప్ చేయండి, మెనీ లైఫ్ టైమ్స్, MMLT. సో మెనీ లైఫ్ టైమ్స్ డిసైడ్ చేసుకుంటే మెనీ లైఫ్ టైమ్స్ వస్తూ ఉంటారు, ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంటారు, డిఫికల్టీస్ని ఫేస్ చేస్తుంటారు. బట్ దెన్ దే విల్ అండర్స్టాండ్ దిస్. ఇట్స్ ఆల్ కమింగ్. ఇట్స్ ఒక లూప్ లాగా, ఒక టైం లూప్ ఎలాగైతే ఉంటుందో అదే లూప్ కంటిన్యూస్గా మళ్ళీ రిపీట్ అవుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. బట్ దెర్ ఆర్ సమ్ అడ్వాన్స్డ్ సోల్స్. అడ్వాన్స్ సోల్ ఏం జరుగుతుంది? ఎస్, ఓకే, ఎలాగో నేను ఎగ్జామ్ రాయాలి, ఎలాగో నేను హోంవర్క్ చేయాలి, రైట్? సో లెట్ మీ డూ ఇట్ టుడే. ఎస్, ఎంతమంది స్కూల్లో హోంవర్క్ తొందరగా చేసేవారు? కెన్ ఐ సీ ద హ్యాండ్స్? తొందరగా చేసి పక్కన పెట్టేసేవాళ్ళు, రైట్? ఎంతమంది లాస్ట్ మూమెంట్లో చేసేవారు? కెన్ ఐ సీ ద హ్యాండ్స్? సునీల్ గారు, ఎస్, యువర్ ఇన్ మై పార్టీ ఓన్లీ. చివరి మూమెంట్లో, లాస్ట్ మూమెంట్లో, రేపు లాస్ట్ డే విధంగా చేసేవాళ్ళు, కరెక్టా? సో అందరూ ఎవరైతే లాస్ట్ మూమెంట్లో చేసేవారు LM అని టైప్ చేయండి, లాస్ట్ మూమెంట్. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అ బిగినర్ సోల్ కైండ్ ఆఫ్ థింగ్, రైట్? ఓకే, తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే, కరెక్ట్? బట్ రిమెంబర్, ఇట్ ఈస్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ద సోల్ జర్నీ. సోల్ ఎలా డిసైడ్ చేసుకుంటే అలా జరుగుతూ ఉంటుంది. సోల్ జర్నీలో, సోల్ బ్లూ ప్రింట్ ప్రకారంగానే ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్, మై డియర్ ఫ్రెండ్స్. సో హోపనుపను అనే వర్డ్ మీ లైఫ్లోకి రావడమే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్, మై డియర్ ఫ్రెండ్స్. దీన్ని అర్థం చేసుకోవడం ఒక పెద్ద గిఫ్ట్. ఒకసారి ఇది అర్థమైందంటే ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ ఛాలెంజ్ వచ్చినా, ఎక్కడ వచ్చినా ఆ ఓల్డ్ విమెన్ లాగా మీరు బయట బయట వెతకరండి. విల్ గో ఇన్ సైట్. ఓకే, ఇప్పుడు నేను నా మెమరీస్ని క్లీన్ చేసుకుంటాను, నా బిలీఫ్స్ని క్లియర్ చేసుకున్నాను, నా యొక్క సబ్ కాన్షియస్లో ఉన్న డేటాని, ప్రోగ్రామ్స్ని రిలీజ్ చేస్తాను. అక్కడ నుంచి క్లీనింగ్ అనేది జరుగుతుంది, రైట్? ఓకే, సో వి విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ప్రాసెస్. ఈ ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను అన్నిటికీ స్క్రిప్ట్ ఇస్తాను, డోంట్ వరీ.
అండ్ కొంతమంది ఆల్రెడీ హోపనోపోనో కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు. సార్ ఐ వాంట్ యూ టు రిపీట్ చేయాలనుకున్న వాళ్ళు జస్ట్ యూ కెన్ పే దిస్ లిటిల్ అమౌంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇదంతా కూడా మీ అందరికీ తెలుసు, ఇదంతా కూడా ఒక డొనేషన్ చారిటీ గురించి ఈ వర్క్ షాప్ ని డిజైన్ చేశాను. చాలా మంది డొనేషన్ చేసిన వాళ్ళందరూ కూడా మీకు లింక్ వచ్చింది అనుకుంటాను. సో డొనేషన్ చేసిన వాళ్ళకి కూడా లింక్ వస్తే ప్లీజ్, మీకు రాకుంటే ప్లీజ్ మా టీంకి కనెక్ట్ అవ్వండి. హోపనోపోనో నవంబర్ అని ఒక గ్రూప్ ఉంటుంది, November 30. ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాం. ఆ గ్రూప్లో మీరు లేకుంటే ప్లీజ్ మీకు లింక్ రాదు మళ్ళీ. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఓకే? సో ఎవరైతే ఆల్రెడీ హోపనోపోనో కంప్లీట్ చేశారో దే వాంట్ టు డూ ఇట్, ఇదంతా చారిటీ గురించి వెళ్తుంది. మీరు 1499 పే చేయండి సో దట్ మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేస్తాము, ఓకే? అండ్ దెన్ యూ విల్ కంటిన్యూ దిస్ జర్నీ ఫర్ ద నెక్స్ట్ 7 days 8 days, ఓకే? రోజు జర్నీని చేస్తారు. ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే హోపనోపోనోకి, ఓకే? ఆల్రెడీ హోపనోపోనో హీలర్ అయిన వాళ్ళు ఉంటే, ఎస్, బికాస్ వీఆర్ డూయింగ్ దిస్ ఫర్ చారిటీ. సెకండ్ థింగ్, ఎవరికైతే వాళ్ళకి హోపనోపోనో ఇంతకుముందు జాయిన్ కాలేదు, వాళ్ళకి తెలియదు, ఫర్ దెమ్ ఇట్ ఈస్ 7,999 ఆర్ 3,999. 3,999 అయితే మీకు సర్టిఫికేట్ ఉండదండి. ఐ జస్ట్ వాంట్ టు లర్న్. 7,999 పే చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటుంది, మీ అమౌంట్ డొనేషన్ కూడా వెళ్తుంది, ఓకే? అదొకటి గుర్తుపెట్టుకోండి. థర్డ్ ఏంటంటే ప్లీజ్, ఈ వర్క్ షాప్ అనేది ఇట్ ఈస్ లైవ్ హ్యాపెనింగ్. ఐఎమ్ లైవ్ రైట్ నౌ, నేను మీతో ఉన్నాను. చాలా మంది ఏమంటారంటే సార్ నాకు రికార్డింగ్ కావాలి, నేను మళ్ళీ చూస్తాను, ఇంకొక 6 months తర్వాత చూస్తాను, ఇంకొక 1 year తర్వాత చూస్తాను. ఫ్రెండ్స్, రికార్డింగ్స్లో లెర్నింగ్ అనేది జరగదు. ఐఎమ్ టెల్లింగ్ యూ మై డియర్ ఫ్రెండ్స్. I spend more than 30 lakhs, 40 lakhs on my learning. సో నేను అక్కడ లైవ్లో ఉండి నేర్చుకున్నది ఎక్కువ మై డియర్ ఫ్రెండ్స్. రికార్డింగ్ చూసి నేర్చుకుని చాలా తక్కువ, వెరీ లీస్ట్ మై డియర్ ఫ్రెండ్స్, రైట్? సో రికార్డింగ్ చాలా ఉంటాయి, బట్ యూ విల్ నాట్ గెట్ టైమ్ టు సీ. సో ఇక్కడ లైవ్లో ఉంటే లైవ్లో ఆ ఎనర్జీ వేరు ఉంటుంది. మీరు ఈవినింగ్ వరకు మీరు చూస్తారు, ఒక్కొక్క స్టెప్ తర్వాత ఒక్కొక్క ప్రాసెస్ తర్వాత మీలో ఆ చేంజెస్ని మీరు గమనిస్తారు. అది లైవ్లో ఉంటేనే జరుగుతుంది, రైట్? సో టుగెదర్ ఒక గ్రూప్ ఎనర్జీని మనం క్రియేట్ చేస్తాం, గుర్తుంచుకోండి డియర్ ఫ్రెండ్స్. సో లైవ్లో ఉండండి. రికార్డింగ్స్ ఎనీవేస్ విల్ ప్రొవైడ్ యూ, నో వరీ అబౌట్ ఇట్. ఉంటాయి నా దగ్గర ఆల్మోస్ట్ ఐ హ్యావ్ దేర్ మోర్ దెన్ 6,500 రికార్డింగ్స్. దాని గురించి ఆల్మోస్ట్ ఒక 5 హార్డ్ డిస్క్స్ ఉన్నాయండి, ఓకే? బట్ ఐ డోంట్ వాంట్ యూ టు బిలీవ్ ఆన్ ద రికార్డింగ్స్, ఐ వాంట్ యూ టు బి లైవ్, ఎక్స్పీరియన్స్ ఇట్ లైవ్, ఓకే? సో మళ్ళీ ఇలాంటి లైవ్ సెషన్ జరగదు, చాలా తక్కువగా జరుగుతుంటుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ ఫ్రాంక్లీ, ఓకే? బికాజ్ ఐ ఆల్సో హ్యావ్ సో మెనీ థింగ్స్ టు డీల్, ఓకే? ప్లాటినం మెంబర్షిప్లో ఉన్న వాళ్ళకి చాలా కాంటెంట్ ఉంది. రిలేషన్షిప్ మాస్టరీ, హోపనోపోనో, రైట్? NLP, డిఫరెంట్ వర్క్ షాప్స్ డిజైన్ చేశాను. సో మళ్ళీ ఇలాంటి హోపనోపోనో వర్క్ షాప్ రావాలంటే మళ్ళీ ఒక 3 months 6 months వెయిట్ చేయాలి మీరు, ఓకే? సో అందువల్ల మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్లీజ్ ఐ వాంట్ యూ టు టేక్ దిస్ ఎక్స్పీరియన్స్ చేయండి, హీలింగ్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఆల్రెడీ మీరు కంప్లీట్ చేశారా? జస్ట్ పే 1499 అమౌంట్ అండ్ దెన్ బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్, ఓకే? ఆల్రెడీ మీరు చేయలేదు, యూ కెన్ పే 3,999 వేర్ యూ నాట్ గెట్ సర్టిఫికేట్, బట్ 7,999 పే చేస్తే యూ విల్ గెట్ సర్టిఫికేట్ ఆల్సో, రైట్? అండ్ దిస్ ఈస్ అ లైఫ్ టైమ్ హీలింగ్ ఫర్ యూ మై డియర్ ఫ్రెండ్స్. అంటే లైఫ్ టైం ఒక టూల్ని మీరు నేర్చుకుంటారు, స్క్రిప్ట్ మీ దగ్గర ఉంటుంది, ఆ స్క్రిప్ట్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు హీల్ చేసుకో, ఏ ఛాలెంజ్ అయినా సరే, రైట్? సో ఫస్ట్ టెక్నిక్ గురించి మనం వెళ్తున్నాము. ఈ ఫస్ట్ టెక్నిక్ పేరు ర్యాపిడ్ ఫర్గివ్నెస్ ప్రేయర్. ఇలా డిఫరెంట్ ప్రేయర్స్ ఉంటాయి, డిఫరెంట్ హీలింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఒక్కొక్కటి నేర్చుకుంటారు. దాని పేరేంటో కూడా నేను చెప్తాను మీకు, ఓకేనా? సో ర్యాపిడ్ ఫర్గివ్నెస్ ప్రేయర్, ర్యాపిడ్ ఫర్గివ్నెస్ ప్రొసీజర్, రైట్? సో దీన్ని ఈజీగా ఒక 5 minutes టైం ఉంటే మీరు చేయొచ్చు, రైట్? సార్ నా దగ్గర 5 minutes కూడా లేదు, బట్ స్టిల్ చేయాలి. నా దగ్గర టైం లేదన్న వాళ్ళు ఇంకా ఎక్కువగా చేయాలి, ఎందుకంటే బికాస్ నో వన్ ఈస్ గోయింగ్ టు డూ ఫర్ యూ, రైట్? మీరు మిమ్మల్ని హీల్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. దిస్ ఇస్ ద అల్టిమేట్ పర్పస్. సో ఫ్రెండ్స్, ఒక పర్సన్ ఏం చేశాడంటే తను ఒక పెళ్లికి వెళ్ళాడు, రైట్? సో బెంగళూరులో పెళ్లి ఉంది, మన బెంగళూరు వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో బెంగళూరుకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? పెళ్లికి వెళ్ళారు. సో పెళ్లికి వెళ్ళారు, హోటల్లో చెక్ ఇన్ అయ్యారు. పెళ్లి ముహూర్తం ఈవినింగ్ 8 o'clock ఉంది, రైట్? ఈవినింగ్ 8 o'clock నేను బాగా వెళ్తాను అని తను చాలా మంచి టూర్ చేసి వచ్చాడు, పడుకున్నాడు, లేచిన తర్వాత మేకప్ చేసుకుంటున్నాడు, ఓకే? మేకప్ చేసుకుంటూ రాత్రి 11 అయింది, ఓకే? సో పెళ్ళి అయిపోయిందండి. ఇప్పుడు పెళ్ళికి ఏం వెళ్తాం? ఇంటికి వెళ్ళాడు. సో దేని గురించి వచ్చాడో అదే చేసుకోలేకపోయాడు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ కమింగ్ టు ఆన్ దిస్ ఎర్త్ ఈస్ హీలింగ్. అందు గురించి వచ్చాం, ఇక్కడ హీల్ అవ్వడానికి వచ్చాం, ఇక్కడ రిలీజ్ చేయడానికి వచ్చాం, ఇక్కడ ఈ లెసన్ నేర్చుకోవడానికి, నన్ను నేను హీల్ చేసుకోవడానికి వచ్చాను. అది విడిచిపెట్టి అన్నీ చేస్తున్నారు, రైట్? సో పెళ్లి కోసం వెళ్ళి పెళ్లి మిస్ అయితే ఎలా ఉంటుందో చూడండి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ ఎవ్రీబడి? ఎస్. సో ఇంకేదో చేస్తున్నారు, బట్ ఏదైతే చేయాలో దాన్ని మిస్ అవుతున్నారు. సో డోంట్ డూ దిస్, కరెక్ట్? సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, ఐఎమ్ టెల్లింగ్ యూ.
సో అందువల్లనే ప్లాటినం మెంబర్షిప్ అనేది కూడా మేము చేసాము. సో లైఫ్ టైం ఇట్స్ అ జర్నీ, కంటిన్యూస్గా ఏదో ఒక కోర్స్ వస్తుంటుంది నేర్చుకోవడం. ఎందుకంటే నేర్చుకోవడం ఆపొద్దు మై డియర్ ఫ్రెండ్స్. లైఫ్లో మనం ఎంత నేర్చుకుంటాం అంత గ్రో అవుతుంటాం. సో రిలేషన్షిప్ గురించి కూడా బ్యూటిఫుల్ కాంటెంట్ ఉంటుంది ఫ్యూచర్లో, మనీ గురించి, లేదా యూనో మీరు మిమ్మల్ని హీలర్గా మార్చుకోవాలనుకున్నారు. ఇప్పుడు ఎలాగైతే నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను, మీరు కూడా ఈ విధంగా హీలర్గా మారి మీ ద్వారా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎలా హీల్ అవ్వాలి అనే ఒక ప్రాసెస్ని నేను నేర్పిస్తున్నాను. సో ఈ బ్యాచ్ గురించి స్పెషల్గా ఒక చిల్డ్రన్ గురించి కూడా ఒక హోప్నోపోనో 3 hours వర్క్షాప్ డిజైన్ చేశాను. సో విల్ గివ్ యూ దాట్ ఆల్సో, రైట్? సో కంగ్రాచులేషన్స్, పిల్లల్ని కూడా మనం హీల్ చేయొచ్చు త్రూ హోప్నోపోనో, రైట్? సో లెట్స్ డూ దిస్ ర్యాపిడ్ ఫర్గివ్నెస్ ప్రేయర్. సో ర్యాపిడ్ ఫర్గివ్నెస్ గురించి మనం చేయబోతున్నాం ఇప్పుడు. సో అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక ఛాలెంజ్ ఉంటుంది, సిచ్యువేషన్ ఉంటుంది, డిఫికల్ట్ ఉంటుంది. సో దాన్ని పేపర్ పైన రాయండి, ఎందుకంటే మీరు చేసేటప్పుడు మీ మైండ్ ఏదో ఒకటి తీసుకొస్తుంటుంది. సో రైట్ దట్ వన్ ఛాలెంజ్, వన్ ప్రాబ్లమ్, వన్ డిఫికల్టీ ఏదైతే మీరు సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారో. సో ఆస్క్ యువర్ సబ్ కాన్షియస్ ఇన్నర్ చైల్డ్, వాట్ ఈస్ దట్ ప్రాబ్లమ్ ఐ వాంట్ యూ టు సాల్వ్. యూనో మీకు ఏ ప్రాబ్లం పైన సొల్యూషన్ కావాలి. సో కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పే చేశారు, పద్మావతి గారు ఐ థింక్. సో యూనో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా చేశారు. సో ఇఫ్ అంటే మీరు గ్రూప్లో లేకుంటే ప్లీజ్ ఒక్కసారి మా టీంకి నెంబర్ పంపండి, వాళ్ళని కూడా యాడ్ చేస్తాము. ఓకే, సో ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, బిందు గారు ఐ కెన్ సీ యూ సెట్టింగ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్. పద్మావతి గారు ఫ్యామిలీ మెంబర్తో కూర్చొని చేయండి ప్లీజ్, ఎందుకంటే అప్పుడే ఎక్కువ హీలింగ్ అనేది జరుగుతుంది. నమస్తే నమస్తే అండి పద్మావతి గారు, కెన్ అన్మ్యూట్? నమస్తే సార్, నమస్తే, వెల్కమ్ టు సీ యూ సార్. ప్లీజ్ ఈరోజు మొత్తం సెషన్ జాయిన్ అవ్వండి. ఓకే, సెషన్ అంతా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మోర్ పవర్. Thank you, sir. Thank you very much. థ్యాంక్ యూ Thank అండి. you, మోర్ sir. పవర్. More power థ్యాంక్ to యూ. you. గుడ్. More power to you, sir. ఓకే, బిందు గారు నమస్తే, ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు మీరు? నమస్తే సార్, హైదరాబాద్ సార్ మాది. హైదరాబాద్. ఓకే, మీతో ఉన్నవారు ఎవరండి? మా మదర్ సార్. మదర్. ఓకే, నమస్తే అమ్మా. నమస్తే నమస్తే. ఈ ఓకే, అంతరంగంలో మీ మనసులో వచ్చేటటువంటి ఏమి బాధ ఏమి సాల్వ్ కావాలి అన్నది నోట్ చేసి రైట్. సో ప్లీజ్ వన్ ప్రాబ్లం ఏదంటే ఒక సిచ్యువేషన్ ఏదంటే మీ లైఫ్లో జరుగుతుంది, ఏదైనా ఒక ప్రాబ్లం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, ఆ సిచ్యువేషన్ అయినా సరే, ఆ ఈవెంట్ అయినా సరే, దాన్ని క్లియర్గా రాయండి. దాన్ని మనం ఈ ర్యాపిడ్ ఫర్గివ్నెస్ ద్వారా హీల్ చేసుకోబోతున్నాం. ఓకే, ఎస్కే అమీన్ గారు, సారీ సార్, నమస్తే. ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారండి మీరు? ఎక్కడి నుంచి? సారీ, అనకాపల్లి. అనకాపల్లి సార్. ఓకే, గుడ్ గుడ్ గుడ్. మీతో ఎవరున్నారండి? మీతో ఎవరున్నారు? మా అమ్మాయి అండి. ఓకే, అమ్మాయి. వెరీ గుడ్ వెరీ గుడ్. సో సో అమ్మాయి తన ప్రాబ్లం గురించి చేస్తుంది, మీరు మీ ప్రాబ్లం గురించి, మీ యొక్క ఛాలెంజ్ గురించి చేయండి. ఓకే, ఎందుకంటే ఇద్దరు ఒకే ఛాలెంజ్ ని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ యూ డోంట్ హ్యావ్ టు షేర్ విత్ అదర్స్. మీరు వేరే వాళ్ళతో షేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో యూర్ డూయింగ్ ఫిట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇక్కడ కొన్ని సిచ్యువేషన్లో నేను ప్రాబ్లం ఏంటి అని అడుగుతాను, బట్ అదర్వైజ్ ఐ వోంట్ ఆస్క్ యూ ప్రాబ్లమ్ ఆల్సో. సో అందువల్ల ఆ సిచ్యువేషన్ ఏంటో, ఛాలెంజ్ ఏంటో మీరు క్లియర్గా రాయండి, అండ్ దెన్ వీ విల్ డూ ర్యాపిడ్ ఫర్గివ్నెస్. ఓకే, అది ఆల్ క్లియర్ ఎవ్రీవన్? ఏదైనా డౌట్ ఉన్నాక మీరు అడగొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో బికాస్ ఇట్ ఈస్ లైవ్, నేను ఈవినింగ్ వరకు 6:30 వరకు నేను ఇక్కడే ఉంటాను. సో మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నా, డౌట్ ఉన్నా, అండ్ మధ్యలో బ్రేక్అవుట్ రూమ్లో కూడా మనం వెళ్తాము. దెర్ ఇస్ లాట్ ఆఫ్ లెర్నింగ్ హ్యాపెన్స్ ఇన్ బ్రేక్అవుట్ రూమ్ ఆల్సో, అక్కడ మిస్ అవ్వద్దు. రైట్, గుడ్. ఓకే, సో రైట్ వన్ ఛాలెంజ్, వన్ ప్రాబ్లమ్, వన్ సిచ్యువేషన్ దట్ యూ వాంట్ టు సాల్వ్, దట్ యూ వాంట్ టు హీల్. ప్లీజ్, ఐఎమ్ గివింగ్ యూ 1 minute టైం. ఎవ్రీబడి స్టార్ట్ రైటింగ్ ప్లీజ్. అందరూ రాయాలి, ఎవ్రీవన్ స్టార్ట్ రైటింగ్ ఇట్, స్టార్ట్ రైటింగ్ ఇట్. ఎడ్యుకేషన్ ఛాలెంజెస్ అర్థం కాకపోవడం. ఎనీ వన్ ఛాలెంజ్, వన్ ఛాలెంజ్. I'm sorry, please forgive me. Thank you, I love you. Ho'oponopono, Ho'oponopono. క్షమించు నా జీవితమా, ధన్యవాదం నా స్నేహమా. నిన్ను ప్రేమిస్తున్నా నా విశ్వమా. I'm sorry, please forgive me. Thank you, I love you. Ho'oponopono, Ho'oponopono,
పసికంటి తల్లి నిన్ను క్షమించమని అడుగుతున్నా. నీ అందాన్ని నేను మర్చిపోయాను. ధన్యవాదం నీ గాలి నీ వానకు, నిన్ను ప్రేమిస్తున్నా నా భూమాత. I'm sorry, please forgive me. Thank you, I love you. ఓ పోనో పోనో, ఓ పోనో పోనో. క్షమించు నా లోపల భావమా, ధన్యవాదం నా మనసా. I'm sorry, please forgive me. Thank you, I love you. క్షమించు నా శరీరమా, నీ బాధ నాకు తెలుసా. క్షమించు నా హృదయమా, నిన్ను నేను విన్నది తక్కువగా. I'm sorry, please forgive me. Thank you, I love you. Oh, pono, pono. Oh, pono, pono. నేను బాధ పెట్టానా, నన్ను క్షమించు, నన్ను క్షమించు, క్షమించు నా ప్రాణమా. క్షమించు, దయచేసి నన్ను క్షమించు. ధన్యవాదం, నిన్ను ప్రేమిస్తున్నా. I'm sorry, please forgive me. Thank you, I love you. ఓ పోనో పోనో, ఓ పోనో పోనో. నిన్ను ప్రేమిస్తున్నా, ప్రేమిస్తున్నా. Okay, everyone, welcome back. So, I hope you have written that one challenge, one difficulty. సో ఫ్రెండ్స్, అదేదైనా ఒక ఎమోషన్ అవ్వచ్చు. ఆ ఎమోషన్తో మీరు ఎక్కువగా సఫర్ అవుతున్నారు. అది యాంగర్ అవ్వచ్చు, గిల్ట్ ఫీలింగ్ అవ్వచ్చు, లేదా ఒక ఫియర్ అవ్వచ్చు, ఏదైనా భయం అవ్వచ్చు, లేదా దట్ మేబీ మనీ బ్లాకేజెస్, మనీ ఛాలెంజెస్, మనీ ప్రాబ్లమ్స్, దట్ ఈస్ ఫియర్ అబౌట్ యువర్ చిల్డ్రన్స్ హెల్త్. ఏదైనా సరే, ఐ వాంట్ యూ టు వర్క్ ఆన్ దట్ ప్రాసెస్. ఓకే, అందరికీ ఒక క్లారిటీ వచ్చిందా? వాట్ ఆర్ వి డూయింగ్? ఎస్. కెన్ ఐ సీ ద హ్యాండ్స్ ఎవ్రీబడి? సూపర్, గ్రేట్, సూపర్. సో ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను. సో ఆఫ్టర్ ద బ్రేక్ మీకు లింక్ రాకుంటే ప్లీజ్ మా టీమ్కి కాంటాక్ట్ అవ్వండి. డోంట్ బికమ్ ప్యానిక్. ఓకే. సో ఆఫ్టర్ ద బ్రేక్ మీరు ఆ గ్రూప్లో ఉంటే దర్ ఇస్ నో నీడ్ టు వరీ. హోపనోపోనో గ్రూప్లో ఉంటే, లేదంటే ప్లీజ్ మీరు పే చేశారు, మీరు గ్రూప్లో యాడ్ అవ్వకుంటే ప్లీజ్, ఎందుకంటే చాలా మెసేజెస్ వస్తున్నాయి. సో మెనీ పీపుల్ ఆర్ మెసేజింగ్ ఇట్. సో వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్చువల్లీ గెట్ ద మెసేజెస్ సమ్ టైమ్స్. యా, యూ కెన్ కాల్ అవర్ టీమ్ అండ్ కాంటాక్ట్ అస్. ఎస్, మా టీమ్ నంబర్ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను. ఓకే, సో యూ కెన్. ఎస్, ఓకే, నా పేరు దగ్గర మా టీం నంబర్ ఉంటుంది, చూడండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ర్యాపిడ్ ఫర్గివ్నెస్ ప్రేయర్. సో సిట్ కంఫర్టబుల్లీ. ప్రతి మెడిటేషన్లో, ప్రాక్టీస్లో కూడా, ప్రతి ప్రేయర్లో కూడా ఎక్కడ కూడా అంటే మీరు స్టిఫ్గా కూర్చోకండి, ఫ్రీగా కూర్చోండి. ఓకే,
అండ్ ఏదో వేరే పని చేస్తూ చేయకండి ప్లీజ్. యూఆర్ డూయింగ్ లైక్ అ మెడిటేషన్, యూఆర్ డూయింగ్ లైక్ అ ప్రేయర్. మిగతా పనులు ఏవైనా ఉన్నా సరే పక్కన పెట్టుకొని మధ్య మధ్యలో బ్రేక్స్ ఉంటాయి, సో అక్కడికి వెళ్ళొచ్చు, మీరు చేసుకోవచ్చు. ఓకే, బట్ డూ దిస్ ప్రాసెస్ యాజ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఫర్ యువర్ లైఫ్. యా, డూ ఇట్. ఎస్, సిట్ కంఫర్టబుల్లీ, సిట్ కంఫర్టబుల్లీ, క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రెత్. ఐస్ క్లోజ్ చేయడం వల్ల మీరు చాలా నెగటివిటీని అక్కడే మీరు బ్లాక్ చేసేస్తున్నారు. ఓకే, బికాస్ whenever you see, your thoughts will continuously run. So close your eyes, take a deep breath, take a deep breath, inhale and exhale. Inhale and exhale. Inhale and exhale. Relax your body completely. పూర్తి బాడీని రిలాక్స్ చేసేయండి. హెడ్ నుంచి టోస్ వరకు రిలాక్స్ యువర్ బాడీ కంప్లీట్లీ. రిలాక్సింగ్ యువర్ హెడ్, రిలాక్సింగ్ యువర్ ఐస్, relax your shoulders, పూర్తి శరీరాన్ని కంప్లీట్ గా రిలాక్స్ చేస్తూ హెడ్ నుంచి టోస్ వరకు రిలాక్స్ యువర్ బాడీ కంప్లీట్లీ. రిలాక్స్ యువర్ స్టమక్. పూర్తి శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేస్తూ నౌ జస్ట్ రిపీట్ దిస్ ఇన్ యువర్ మైండ్. మీ మైండ్లో రిపీట్ చేయండి. ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ సిచ్యువేషన్. ఇప్పుడు నా జీవితంలో జరుగుతున్న ఈ సిచ్యువేషన్కి నేను పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. టచ్ యువర్ హార్ట్. హార్ట్ని టచ్ చేస్తూ వాట్ ఎవర్ ఇస్ ద ఎమోషన్, సీ దట్ ఎమోషన్ ఇస్ ద ఫియర్ ఆర్ యాంగర్, గిల్ట్, ఏదైనా సరే ఆ ఎమోషన్ని చూస్తూ సే దిస్. ఈ ఎమోషన్ని నేను క్రియేట్ చేసినందుకు, దీన్ని రిలీజ్ చేయడానికి నేను పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐ కంప్లీట్లీ ఫర్గివ్, లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నన్ను నేను పూర్తిగా క్షమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, స్వీకరిస్తున్నాను. రిపీట్ దిస్ ఇన్ యువర్ మైండ్. మీ మైండ్లో రిపీట్ చేయండి. ఐ కంప్లీట్లీ ఫర్గివ్, లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నన్ను నేను పూర్తిగా క్షమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, స్వీకరిస్తున్నాను. ఐ కంప్లీట్లీ ఫర్గివ్, యాక్సెప్ట్ అండ్ లవ్ మై సెల్ఫ్. Now see that person. ఎవరైనా ఒక పర్సన్ మీ లైఫ్లో ఉన్నారు, వాళ్ళతో మీకు ఈ ఎమోషన్ ఎక్కువగా ఉంది, ఫియర్, యాంగర్, గిల్ట్, ఏదైనా సరే వాళ్ళని చూస్తూ సే దిస్. ఐ కంప్లీట్లీ ఫర్గివ్, లవ్ అండ్ యాక్సెప్ట్ దిస్ పర్సన్. ఆ పర్సన్ని చూస్తూ చెప్పండి. ఆ పర్సన్ ఎవరైనా సరే, ఐ కంప్లీట్లీ లవ్, యాక్సెప్ట్ అండ్ ఫర్గివ్ దిస్ పర్సన్. నేను తనని పూర్తిగా క్షమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, తనను పూర్తిగా
యాక్సెప్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, చాలాసార్లు కొన్ని సిచ్యువేషన్స్ని మనం యాక్సెప్ట్ చేయట్లేదు. స్పెషల్లీ మనని మనం ఫర్గివ్నెస్ చేసుకోవట్లేదు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, ఎలాంటి ఈవెంట్ అయినా సరే, మిమ్మల్ని మీరు ఫర్గివ్నెస్ చేయనప్పుడు, ఆ పర్సన్ని ఫర్గివ్నెస్ చేయనప్పుడు అది అలానే రిపీట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో టచ్ యువర్ హార్ట్ అండ్ రిపీట్ దిస్. I completely forgive, accept and love this person. తను నేను పూర్తిగా క్షమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, స్వీకరిస్తున్నాను. నేను తనను పూర్తిగా క్షమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, స్వీకరిస్తున్నాను. సమ్ టైమ్స్ కాన్షియస్ మైండ్ రెడీగా ఉండదు. కాన్షియస్ మైండ్ క్షమించలేను అంటుంది. యూ కెన్ జస్ట్ సే దిస్: ఐఎమ్ విల్లింగ్ టు లవ్, యాక్సెప్ట్ అండ్ ఫర్గివ్ దిస్ పర్సన్. నేను తనను క్షమించడానికి రెడీగా ఉన్నానని చెప్పండి. ఐఎమ్ విల్లింగ్ టు ఫర్గివ్. నేను రెడీగా ఉన్నాను అని చెప్పండి. సీ దట్ పర్సన్. మళ్ళీ ఒకసారి తన కళ్ళలోకి చూస్తూ సే దిస్: ఐఎమ్ సారీ. I'm sorry for creating this situation. ఎనర్జీ లెవెల్లో మనం అందరం ఒకటే. మీరైనా, ఆ పర్సన్ అయినా, మీ జీవితంలో ఉన్న ఎవరైనా, వీఆర్ ఆల్ సేమ్. మనమందరం ఒకటే ఎనర్జీ లెవెల్. వీఆర్ ఆల్ సేమ్. I completely forgive this situation. Now ఆ సిచ్యువేషన్ ఏంటో చూడండి. దట్ సిచ్యువేషన్ అది మిమ్మల్ని ఎక్కువగా డిస్టర్బ్ చేస్తుంది. మీ సబ్ కాన్షియస్ మెమరీస్ ప్లే అవుతున్న సిచ్యువేషన్ అది బయట కనబడుతుంది. సో టచ్ యువర్ హార్ట్ అండ్ సే దిస్: ఐ కంప్లీట్లీ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ సిచ్యువేషన్. నేను ఈ సిచ్యువేషన్కి పూర్తి రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యతను తీసుకుంటున్నాను. I completely release, accept and love this situation. నేను దీన్ని పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను, ఫర్గివ్ చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను. Once again repeat it. I completely forgive, accept and love myself. I completely forgive, love and accept myself. నన్ను నేను పూర్తిగా క్షమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, స్వీకరిస్తున్నాను. I completely forgive myself, love myself, accept myself. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఫర్గివ్నెస్ చేసుకుంటారో, మీలో ఉన్న యాంగర్, మీలో ఉన్న ఫియర్, మీలో ఉన్న గిల్ట్ ఫీలింగ్ అన్నీ రిలీజ్ అయిపోతాయి. అప్పుడు మీరు ఆ పర్సన్లో చేంజెస్ని గమనిస్తారు. ఆ పర్సన్లో ఉన్న ఫియర్ పోతుంది, యాంగర్ పోతుంది. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం మీరు చూస్తారు. వన్ మోర్ టైం. ఐ కంప్లీట్లీ లవ్, ఫర్గివ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నన్ను నేను పూర్తిగా క్షమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, స్వీకరిస్తున్నాను. I completely forgive, accept and love people around me. నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను క్షమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, స్వీకరిస్తున్నాను. I completely forgive, accept and love people around me. నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను, క్షమిస్తున్నాను, స్వీకరిస్తున్నాను. I completely forgive, accept and love people around me. నా కుటుంబ సభ్యులు,
నా స్నేహితులు అందరినీ ప్రేమిస్తున్నాను, క్షమిస్తున్నాను, స్వీకరిస్తున్నాను. Now think about one person whom you love the most. మీరు ఎక్కువగా ప్రేమించే పర్సన్ని చూడండి and say them, thank you for all the love you have given me. నాకు ఇంతగా ప్రేమనిచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. I love you. See another person who loves you unconditionally. వాళ్ళని చూస్తూ, వాళ్ళ కళ్ళలోకి చూస్తూ చెప్పండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. ఇంతగా నన్ను ప్రేమించినందుకు, ఇంత ప్రేమ నాకు పంచినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. See one more person. Thank you for all the love. ఎంతగా నన్ను ప్రేమించినందుకు, ఎంతగా నా లైఫ్లో ఇంత ప్రేమ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. Now see the light, golden light. This golden light represents the God divine. And say it. Thank you so much. Thank you. Thank you. Thank you for all the love. నాకు ఎంతగానో ప్రేమనిచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. 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 I forgive myself. I love myself. I accept myself. I forgive myself. I love myself. I accept myself. I forgive myself. I love myself. I accept myself. నన్ను నేను క్షమిస్తున్నాను, స్వీకరిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. నన్ను నేను క్షమిస్తున్నాను, స్వీకరిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. నన్ను నేను క్షమిస్తున్నాను, స్వీకరిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. I forgive myself. I love myself. I accept myself. I forgive myself. I love myself. I accept myself. Thank you. Thank you. Thank you. Thank you so much. Thank you. Thank you. Thank you. Great. నెమ్మదిగా take a deep breath. Breathe out through your mouth. Mouth ద్వారా breathe out చేయండి. Breathe out through your mouth. Great. Breathe out. And now open your eyes. If you have some water around you, you can have some water. Throughout the process, ఈ రోజంతా కూడా కొద్దిగా వాటర్ ఎక్కువ తాగండి, because we are doing a lot of healing work. Good. Great. Okay, any one of you would like to share your experience? ఎలా అనిపించింది ప్రాసెస్ అంతా కూడా? ర్యాపిడ్ ఫర్గివ్నెస్ అంటే ఇది 5 minutes 10 minutes లో అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు, రైట్? హౌస్ యువర్ ఫీలింగ్? చేంజెస్ని లోపల గమనిస్తూ ఉండండి. ఓకే, యూ నీడ్ టు అబ్జర్వ్ ద చేంజెస్ ఇన్ సైడ్. ఎస్, గుడ్. ఎస్, స్వరాజలక్ష్మి గారు, ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎస్, వాట్ ఎవర్. నమస్తే. నమస్తే. నమస్తే అండి. సో చాలా ఇంటెన్స్ గా అనిపించింది సార్. కళ్ళమ్మ నుంచి నీళ్ళు వచ్చాయి. సో వి ఫెల్ట్ అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాము అనేసరికి ఇట్స్ సంథింగ్ లైక్, ఓ నేను కూడా ఈ పార్ట్లో ఇప్పటి వరకు వాళ్ళదే, ఎదుటి వాళ్ళదే ప్రాబ్లమ్ అని అనిపిస్తుంది. ఇప్పుడు నా ఓ దెర్ ఈస్ సంథింగ్ దట్ ఐ నీడ్ టు కరెక్ట్ ఫ్రమ్ మై సైడ్. అండ్ ఇప్పటి వరకు ఎలా అంటే ఒక విష్ఫుల్ థింకింగ్ ఉండేది కదా సార్, వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండాలి అని అనుకుంటూ ఉంటారు. మనం వాళ్ళు బాగుండాలి అనుకుంటాం కానీ యాక్షన్ తీసుకోవట్లేదు. నౌ దిస్ ఇస్ ఈ మెడిటేషన్ లో విల్ టేక్ దట్ యాక్షన్ కాబట్టి, సో ఇట్ ఈస్ చాలా బాగుంది, చాలా డివైన్ గా అనిపించింది. గ్రేట్. Thank you so much. Thank you. Thank you so much. And see, there is very simple prayer, Andy. I completely forgive, love, and accept myself. The same thing goes with other person also. I completely forgive, love, and accept that person. ఎప్పుడైతే లోపల సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే హీలింగ్ స్టార్ట్ అవుతుందో, ఇక్కడ ఏం జరుగుతుందంటే గిల్ట్ని మీరు క్యారీ చేస్తున్నారు. గిల్ట్ అవ్వచ్చు, ఫియర్ అవ్వచ్చు. అది ఎంతసేపు అయితే మీ లోపల ఉంటుందో మీకు బయట అదే సిచ్యువేషన్ మళ్ళీ మళ్ళీ క్రియేట్ అవుతుంది.
మళ్ళీ అలాంటి థాట్ ప్రాసెస్లోకి మీరు వెళ్తారు, అలాంటి ఫీలింగ్లోకి మీరు వెళ్తారు, అలాంటి యాక్షన్లోకి వెళ్తారు. ఇట్ ఈస్ లైక్ ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మనీ ఛాలెంజెస్ని, మళ్ళీ మళ్ళీ రిలేషన్షిప్ ఛాలెంజెస్ని, మళ్ళీ మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ని. యూఆర్ సీయింగ్ ఇట్ యాజ్ అ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ లాగా రన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ లోపల ఉంది కాబట్టి ఐ హ్యావ్ టు గో ఇన్సైడ్ అండ్ ఐ హ్యావ్ టు రిలీజ్ దట్. ఆ ప్రోగ్రామ్ రిలీజ్ చేయాలి. అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ హోప్ నోపున్ ఆల్ ద ప్రేయర్స్. గుడ్. ఓకే. ఎస్. నమస్తే అండి. నమస్తే సార్. ఎస్. మీరే నమస్తే అండి. చెప్పండి సార్. చెప్పండి సార్. మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు మధుసూదన్ రావు అండి. మధుసూదన్ రావు గారు చెప్పండి మధుసూదన్ సార్. రావు, చెప్పండి. హస్బెండ్ ఆఫ్ పద్మావతి అండి. ఎస్ చెప్పండి చాలా సార్. ప్లెజెంట్ గా అనిపించింది, చాలా ప్లెజెంట్ గా అనిపించింది, హాయిగా అనిపించింది, మనసులో ఏదో భారం దిగిపోయినట్టుగా అనిపించింది. Good. చాలా మంచిగా అనిపించింది సార్. చాలా సూపర్. చేంజ్ అనిపించింది. సో చాలా ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు మనం రాంగ్ ప్లాట్ఫామ్ పైన ఉన్నాం. ఇప్పుడు రైట్ ప్లాట్ఫామ్ కి అయిపోతున్నాం. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మోర్ పవర్ టు యూ సార్. థ్యాంక్ యూ. మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. గ్రేట్. ఓకే. సూపర్. సో ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు ఛాలెంజెస్ ఇప్పుడు మీరు మెల్లమెల్లిగా బయటికి తీస్తున్నారు. ఓకే. ఒక్కొక్కటి బయటకు వచ్చేస్తుంటుంది. అందువల్ల ఇక్కడికి వచ్చి షేరింగ్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా అవ్వచ్చు. ప్లీజ్ కొన్ని విషయాలు కాన్ఫిడెన్షియల్ గా ఉండాలి. అది నేను ప్రామిస్ అందరి దగ్గర కావాలనుకుంటున్నాను. ఎవరైనా ఒకరు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్ని షేర్ చేసినప్పుడు, ఎందుకంటే బయటకు వస్తాయి రిలేషన్షిప్ గురించి, హస్బెండ్ వైఫ్ గురించి కొన్ని ఛాలెంజెస్ బయటకు వచ్చినప్పుడు, గ్రూప్లో ఉన్నప్పుడు, బ్రేక్అవుట్ రూమ్లో ఉన్నప్పుడు, ప్లీజ్ ఐ వాంట్ యూ టు కీప్ ఇట్ యాజ్ అ కాన్ఫిడెన్షియల్. ఓకేనా? అందరూ ఐపీ అని టైప్ చేయండి. ఐ ప్రామిస్. ఎందుకంటే ఇక్కడ వచ్చి వాళ్ళు హీల్ అయ్యి వెళ్తారు. సో యూ హ్యావ్ నో రైట్ టు టాక్ అబౌట్ దట్. ఓకే. ఎస్. సో ప్లీజ్ ఇక్కడ వచ్చి షేర్ చేసే వాటిని కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాను అని ఒక ప్రామిస్ తీసుకోండి అందరు. ఎస్. గుడ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే శశికళ గారు. నమస్తే. ఎస్. ఎలా అనిపించింది? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. చెప్పండి అమ్మా. సార్, ఇప్పుడు ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాని మీదనే పోతూ ఉంటుంది కదా సార్. ఇట్లా చేస్తూ పోతుంటే అవి కొంచెం చిన్నగా కనపడుతుంది. అప్పుడేమో పెద్ద పెద్దగా కనిపించింది. ఇప్పుడు కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ లో నుంచి అది క్లీన్ అయికుంటూ వెళ్తుంది. ఓకే. అంతకుముందు ఒక మాట అంటే మనకి ఇరిటేట్ అయ్యేవాళ్ళం. ఐమ్ టెలింగ్ యూ ఒక ఫ్యాక్ట్ అని చెప్తాను. సైంటిఫిక్ ఒక ఫ్యాక్ట్ చెప్తున్నాను, వినండి. సైంటిఫిక్ ఫ్యాక్ట్. మిమ్మల్ని ఒక మాట ఏదో అన్నారు. ఓకే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మిమ్మల్ని ఒక మాటని మిమ్మల్ని డిస్టర్బ్ చేశారు. డిస్టర్బ్ అయిన 1 మూమెంట్లో, ఆ 1 మినిట్ కోపంలోకి మీరు వచ్చారు. 1 మినిట్ యాంగర్లోకి మీరు వచ్చారు. ఇట్స్ జస్ట్ 1 మినిట్ యాంగర్ అంతే. కరెక్టా? 1 మినిట్ యాంగర్. కోపడ్డారు. సీవియర్ కోపడ్డారు. నీకు బుద్ధి ఉందా? నువ్వు అసలే మాట్లాడదావా? ఆ 1 మినిట్ యాంగర్ మీ బాడీలో 12 అవర్స్ వరకు కార్టిసాల్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. 12 అవర్స్ వరకు. 1 మినిట్ యాంగర్ 12 అవర్స్ వరకు మీ బాడీలో కార్టిసాల్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. అంటే ఎంతగా డిస్టర్బ్ చేస్తున్నారో మీ బాడీని చూడండి, గమనించండి. బాడీ అంతగా డిస్టర్బ్ అవుతుంది. రైట్? అది మీరు తెలిసి చేసినా తెలియకుండా చేసినా 12 అవర్స్ వరకు కార్టిసాల్ మీ బాడీలో ఉంటుంది. 12 అవర్స్ వరకు దాని ఎఫెక్ట్ మీ పైన ఉంటుంది. మీ హార్ట్ పైన ఎఫెక్ట్ ఉంటుంది, మీ బ్లడ్ పైన ఎఫెక్ట్ ఉంటుంది, మీ లివర్ పైన ఎఫెక్ట్ ఉంటుంది, మీ లంగ్స్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ హౌ సైన్స్ వర్క్స్. దీనివల్ల సైన్స్ అలానే పనిచేస్తుంది. అండ్ నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియోలో మీరు చూసేది ఏంటంటే ఈ ఫర్గివ్నెస్ వర్క్ని హాస్పిటల్లో చేపిస్తున్నారు. హాస్పిటల్లో ఆన్ పేషెంట్స్ హు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. ఓకే. సో క్యాన్సర్లో ఉన్న వాళ్ళకి దేనికి సంబంధం ఏంటి? చాలా సంబంధం ఉంది. చాలా. ఎస్. ఎందుకంటే క్యాన్సర్ రావడానికి రీజనే అది. 95% ఆఫ్ ద పీపుల్లో వాళ్ళు ఏం చూస్తారంటే ఏదో ఒక ఈవెంట్ ఉంది, వాళ్ళ లైఫ్లో జరిగిన ఈవెంట్ ఉంది, అక్కడ ఫర్గివ్నెస్ చేసుకోలేకపోతున్నారు. అందువల్లనే వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ క్యాన్సర్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇది చేయకుంటే అది అలానే ఉంటుంది. రైట్? సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. శశికళ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ ఇట్. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్. ఓకే. సో ఫ్రెండ్స్, దీని వెనకాల సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా నేను చూపిస్తున్నాను. సో దట్ పీపుల్, కొంతమంది ఏమనుకుంటారంటే సార్ ఇది రియల్గా వర్క్ అవుతుందా? ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ ఇన్సైడ్? ఎస్, ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే లోపల క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశారో, ద వర్క్ ఆల్రెడీ స్టార్టెడ్. వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. అందరూ టైప్ చేయండి WIP, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఓకే. ప్లాటినం ఫ్యామిలీ ఉన్న వాళ్ళని అడగండి, ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ రిలేషన్షిప్లో ఆ చేంజెస్ని గమనిస్తున్నారు. కరెక్ట్? సమ్ టైమ్స్ డిస్టర్బ్ అయినా సరే మళ్ళీ వాళ్ళు కమ్బ్యాక్ అవుతుంటారు. ఎందుకంటే దట్ ఈస్ హౌ ప్లాటినం ఫ్యామిలీ వర్క్స్. కరెక్ట్? సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆల్రెడీ స్టార్టెడ్. గుడ్. వెరీ గుడ్. So friends, see this video, you'll understand the scientific detail.
Did you know that unforgiveness can actually make you sick? It's classified as a disease in medical books. Now, forgiveness therapy is being used to help treat diseases like cancer. Dr. Stephen Standiford, a cancer surgeon, says unforgiveness makes people sick and keeps them sick. It's important to treat emotional wounds or disorders because they really can hinder someone's reactions to the treatments, even someone's willingness to pursue treatment. Of all cancer patients, 61% have forgiveness issues, and of those, more than half are severe. That's according to research by Dr. Michael Berry, a pastor and the author of the book, The Forgiveness Project. These negative emotions, this anger and hatred, creates a state of chronic anxiety. Chronic anxiety very predictably produces adrenaline and cortisol, which deplete the production of natural killer cells, which is your body's foot soldier in the fight against cancer. When a person forgives from the heart, which of course is the gold standard that we use in Matthew 18, forgiveness from the heart, we find that they're able to find a sense of peacefulness. Quite often our patients refer to that as a feeling of lightness. Lori, we don't realize what a burden anger and hatred is until we let it go. And the first step in forgiveness therapy is recognizing forgiveness is not the same thing as condoning what a person did, which is the major hurdle for most patients. Did you know that? So see, forgiveness ద్వారా cancer ni heal చేస్తున్నారు people, right? So that's how this is very critical. To the treatments, even someone's willingness to pursue treatment. Of all cancer patients, 61% have forgiveness issues, and of those, more than half are severe. That's according to research by Dr. Michael Berry, a pastor and the author of the book, The Forgiveness Project. These negative emotions, this anger and hatred, creates a state of chronic anxiety. Chronic anxiety very predictably produces adrenaline and cortisol, which deplete the production of natural killer cells, which is your body's foot soldier in the fight against cancer. When a person forgives from the heart, which of course is the gold standard that we use in Matthew 18, forgiveness from the heart, we find that they're able to find a sense of peacefulness. Quite often our patients refer to that as a feeling of lightness. Lori, we don't realize what a burden anger and hatred is until we let it go. And the first step in forgiveness. Yes, see this. We don't know that is a burden, Somebody is carrying the burden since many years. అది ఎలా ఉంటుందంటే వాళ్ళకి బర్డెనే నా లైఫ్ అని అనిపిస్తుంది. బట్ యాక్చువల్గా వెన్ యూ రిలీజ్ ఇట్ యూ విల్ ఫీల్ దట్. అప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. ఎస్, సమ్ టైమ్స్ ఇట్ సో హ్యాపెన్స్. ఒక కాళ్ళకు చేతులకు అవి ఏమంటారు, కడేమంటారు, కరెక్టా? అది వేసుకొని ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. అది కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళు వేసుకొనే ఉన్నారు, వాళ్ళకి అర్థం కాదు. బట్ ఎప్పుడైతే దాన్ని తీసేస్తారు, ఓ మై గాడ్ ఇంత ఫ్రీగా ఉందా అంటే ఇన్నాళ్ళు నేను ఇది క్యారీ చేయడం అంటే అది బర్డెన్గా అనిపించలేదు. ఎందుకంటే బట్ దే ఆర్ క్యారింగ్ దట్ బర్డెన్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ ఎవ్రీబడి? ఎస్, సూపర్, థ్యాంక్ యూ. ఎస్, లక్ష్మి గారు, యూ వాంట్ టు షేర్ సంథింగ్ ప్లీజ్? నమస్తే. ఈ రోజు ఇప్పుడు చేసిన దానివల్ల ఎలా అంటే నేను ఏ ప్రాబ్లం అయితే అనుకున్నానో, నేను ఒక ప్రాబ్లం తో అంటే జస్ట్ ఒక 1 వీక్ నుంచి దానికి సొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నాను. బట్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ నాకు సొల్యూషన్ అనేది కొంచెం కష్టంగా ఉంది దొరకడం. దొరకడం కూడా కష్టం కాదు, బట్ ట్రై చేశాను. బట్ 3 times 4 times ఫెయిల్ అయ్యాను. సో నేను 3 రోజుల నుంచి ఇంకా తీవ్రంగా ఆలోచిస్తున్న వల్ల రాత్రి కూడా గబుక్కుని తెల్లవారుజామున గబుక్కుని సడన్ గా అదే గుర్తుకొచ్చి మెలకు రావడం అయింది. ఇప్పుడు దాని గురించి చేశాను. చేసిన తర్వాత ఓహో ఏంటి నేను ఇంత చిన్నదాని గురించే నేను అనుకుంటున్నాను. ఐ హ్యావ్ సమ్ పాత్ అంటే అది ఎలాగా 100% ఈ ఫర్గివ్నెస్ అనేది ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఇప్పుడు ఉంటుంది అనేది బిలీవ్ చేయాల్సిందే. బికాస్ ఎందుకంటే మనం ప్రాక్టికల్ గా చూసినట్లయితే ఏదైనా ఒక వంకాయకి ఫోర్స్ఫుల్ గా చేతితో ఒక గుద్దు గుద్దాం అనుకోండి, అది అక్కడ కమిలిపోతుంది. దాన్ని కనుక ఫ్రిడ్జ్ లో పెడితే కుళ్ళిపోతుంది. నేను ప్రాక్టికల్ గా చేసి చూసాను. అదే వంకాయ యాజ్ ఇట్ ఈజ్ గా ఫ్రిడ్జ్ లో పెడితే వారం రోజులనే ఉంటుంది. మరి ఇలా కొట్టింది ఎందుకు ఫెయిల్ అయిపోవాలి? 2 ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయి.
ఫ్రిడ్జ్ లో కరెక్ట్. ఉంటే జనరల్ గా పాడవ్వకూడదు. బికాజ్ ఎప్పుడైతే మన ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చి ఇంపాక్ట్ అయ్యిందో ఆటోమేటిక్ గా అందులో ఉన్న అరేంజ్మెంట్ డిస్టర్బ్ అయ్యింది. సో అలాగే మన న్యూరాన్స్ ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యాయో అక్కడి నుంచి నర్వస్ సిస్టమ్, అక్కడి నుంచి ఫిజికల్ సిస్టమ్, అక్కడి నుంచి దట్ ఈస్ కాల్డ్ ద క్యాన్సర్. నైస్, ఈ యూర్ రైట్. క్యాన్సర్ అనేటటువంటిది మనం భాషలో తెలుగు మామూలు భాషలో చెప్పాలంటే ఒక పుండు. అంటే బయట మనకి చేతికి గాయం అయినటువంటిది లోపల పార్ట్ లో జరిగేదే కదా సార్. అవునండి, అవును, 100%. సో మరి ఈ లోపల దాంట్లో గాయం ఎలా అవుతుంది? లోపల దాంట్లో గాయం అవ్వాలంటే దాన్ని ఎవరు కొడతారు? మన థాట్స్ ద్వారా మనం కొట్టాలి. ఎస్, ఈ థాట్స్ ద్వారా ఎలా కొడతాము అంటే ఆ సిస్టమ్ లోపల ఇన్సైడ్ సిస్టమ్ ని డిస్టర్బెన్స్ ఎవరు చేయాలి అంటే మన థాట్సే చేస్తాయి. బికాజ్ మనం ఎప్పుడైతే మైండ్ లో ఫోర్స్ఫుల్ గా ఎవరో ఏదో అన్నారని వెంటనే మనం తీసేసుకుంటే ఆ స్ట్రెస్ వల్ల రిలీజ్ అయ్యే కెమికల్స్ ఇవన్నీ ఎక్కడికి పోతాయి? ఎస్, ఎస్, దెర్ ఇస్ నో వే. అవి ఎక్కడో ఒకటి స్టక్ అవ్వాలి. ఏదో ఒక పార్ట్, ఏ పార్ట్ వీక్ అవుతుందో, ఏ పార్ట్ దానికి ఈజీగా దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోయి స్టక్ అవుతుంది. ఆ ఎగ్జాక్ట్. స్టక్ అయిపోయి ఆ ప్రెజర్ రిలీజ్ అవ్వక అదే ఒక పుండులాగా క్యాన్సర్ లాగా తయారవుతుంది. సో ఇక్కడ మనం వంకాయకి ఎలాగైతే చూసామో అదే జరుగుతుంది. నేను ఇదే ఎగ్జాంపుల్ బూడిద గుమ్మడికాయకి కూడా చూసాను. అంటే బూడిద గుమ్మడికాయ అంటే మన గుమ్మాలకి కడతారు కదా, అవును. గుమ్మాలకి రైట్. కడతారు అది. ఎస్. సో అది ఏమవుతుందంటే దానంతట అది మనం దానంతట అది పాదు చనిపోయిన తర్వాతే అది తీసుకోవాలి. మనం ఫోర్స్ఫుల్ గా కోసి తెచ్చామంటే కనుక తెచ్చేటప్పుడు కనుక అది ఏదైనా గోడ కానీ లేకపోతే ఏ సైకిల్ కు పెట్టినప్పుడు గానీ అది తగిలితే సార్ మొత్తం అంతా వాటరీగా పాడైపోతుంది. అది రైట్. ఎందుకు అంటే దాంట్లో ఉండేటటువంటి స్ట్రెంగ్త్ అంతా కూడా ఈ ప్రెజర్ వల్ల మొత్తం పోయింది. ఇక్కడ కూడా ఎస్. అదే జరుగుతుంది. మనలో ఉన్న ఎంత డివైన్ పవర్ అనేది చాలానే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎస్. ఎక్స్టర్నల్ స్ట్రెస్ కి దాన్ని సబ్జెక్ట్ కనెక్ట్ చేసేస్తున్నామో ఈ డివైన్ పవర్ అది చేయాల్సిన పని పోయి ఆ బయట ఉన్న దాన్ని నెగటివ్ పవర్ ని తీసేసుకుంటుంది. అది బాడీని అంతటిని కూడా స్పాయిల్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ద క్యాన్సర్ అని నేను అనుకుంటాను. 100%. You're perfect. You're perfect. Thank you so much for sharing it. Get with a wonderful example. సో ఫ్రెండ్స్ గమనించారా, దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. అంటే ఎలా యాక్చువల్గా క్యాన్సర్ అనే ఒక డిసీజ్ రావడం అవ్వచ్చు, లేదా ఏదైనా బాడీలో ఇష్యూ జరుగుతుందంటే సిస్టంలో ఏదో డిస్టర్బెన్స్ అయింది. సో హోపోనోపోనో కూడా మనకి ఏం చెప్తుందంటే హో ఓపోనోపోనో వర్డ్లోనే ఉంది. హో అంటే మేకింగ్. హో అంటే మేకింగ్. ఎవ్రీబడి టైప్ ఇన్ ద చాట్ బాక్స్. హో అంటే ఏంటి? మేకింగ్. ఎవ్రీబడి హో ఈజ్ మేకింగ్. పోనో పోనో అంటే కరెక్షన్. పోనో పోనో అంటే కరెక్షన్, రెక్టిఫైయింగ్ ద థింగ్స్. సో ఇక్కడ మేకింగ్ కరెక్షన్, మేకింగ్ రెక్టిఫైయింగ్ అంటే ఇక్కడ మనం కరెక్షన్ చేస్తున్నాము, రెక్టిఫికేషన్ చేస్తున్నాము, రైట్? సో ఇక్కడ ఏం కరెక్ట్ చేస్తున్నాము? సో మన సోల్ నుంచి మనకు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. పీస్, జాయ్, రైట్, నాలెడ్జ్, ప్యూరిటీ అని కొన్ని క్యారెక్టర్స్తో మనం వచ్చాం. బట్ తర్వాత ఏం జరిగింది? ఎర్రర్స్ యాడ్ అవ్వకుంటూ వచ్చాయి. ఇప్పుడు ఎర్రర్స్ ఎక్కడ కనబడుతున్నాయి? మనలో కనబడుతున్న ఎర్రర్స్. మన థాట్స్లో కూడా ఎర్రర్స్ ఉన్నాయి, బిలీఫ్స్లో కూడా ఎర్రర్స్ ఉన్నాయి. మళ్ళీ వాటన్నిటిని మనం కరెక్ట్ చేస్తున్నాం. అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద జీరో స్టేట్. మళ్ళీ జీరో స్టేట్కి వెళ్తున్నాం. జీరో స్టేట్కి వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది? కరెక్షన్ జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ అండ్ ఏదైతే ఎర్రర్స్ ఉన్నాయో థాట్స్లో, ఫీలింగ్స్లో, బిలీఫ్స్లో, ఇవన్నిట్లో కూడా ఎర్రర్స్ అనేది రిలీజ్ అయిన తర్వాత దెన్ యూ గెట్ ఇన్ టు సంథింగ్ కాల్డ్ జీరో స్టేట్. ఆ ప్రాసెస్లోనే మనం అందరం ఉన్నాం. ఆ ప్రాసెస్ గురించే మనం వర్క్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ జరుగుతుందో అప్పుడు మనలో ఒక క్లారిటీ మనం గమనిస్తాం. మన థాట్స్లో, మన ఫీలింగ్స్లో, మన ఎమోషన్స్లో పీస్ అండ్ ప్యూరిటీ ఇవన్నీ కూడా గమనిస్తాం, రైట్? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ టెక్నిక్ వీ హ్యావ్ డన్, దట్ ఈస్ కాల్డ్ ర్యాపిడ్ ఫర్గివ్నెస్ ప్రొసీజర్. దీని గురించి నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను. సో ర్యాపిడ్ ఫర్గివ్నెస్ ప్రొసీజర్ రోజు చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆ స్క్రిప్ట్ మీకు దొరుకుతుంది. ప్రతిరోజు ఒక 5 minutes మీరు ఎప్పుడైనా చేయండి. చాలామంది టైం అడుగుతారు, సరే ఎప్పుడు చేయాలి? మార్నింగా, ఈవినింగా, నైటా, ఆఫ్టర్నూనా, రైట్? సో స్నానం చేసిన తర్వాత చేయాలా, లేదంటే స్నానం చేయకముందు చేయాలా? ఎప్పుడైనా సరే చేయండి. చేయడం ఇంపార్టెంట్, రైట్? సో దీన్ని 108 times నంబర్కి ఇంపార్టెన్స్ లేదండి. ఓకే, నంబర్ అనేది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమే. సో ఇక్కడ మీరు హీలర్స్ అవ్వబోతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ఇక్కడ నంబర్ ఇంపార్టెంట్ కానే కాదు. చాలామంది నంబర్ పెట్టుకుంటారు బట్ ఎమోషన్స్తో కనెక్ట్ అవ్వట్లేదు, హార్ట్ఫుల్గా చేయట్లేదు. ఓకే, ఇట్ ఈస్ లైక్ హార్ట్ఫుల్లీ డూ ఇట్. సో నేను ఆ పర్సన్ని ఫర్గివ్నెస్ చేశాను, తనకు వెళ్ళి చెప్పాలా? అవసరం లేదు. నేను ఆ పర్సన్ని ఫర్గివ్నెస్ చేశాను, తనతో మాట్లాడాలా? అవసరం లేదు. ఆర్ గెటింగ్ మై డియర్ ఫ్రెండ్స్ ఎవ్రీబడి? ఆ పర్సన్ని ఫర్గివ్నెస్ చేసేయండి మీ మైండ్లో నుంచి, అంతే. సో మళ్ళీ తనతో నేను జీవితం స్టార్ట్ చేయాలా, మళ్ళీ తన దగ్గరికి వెళ్ళాలా, మళ్ళీ తనకు నేను డబ్బు ఇవ్వాలా అంటే లేదు.
మీరు మళ్ళీ వాళ్ళతో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ మీ మైండ్లో నుంచి వాళ్ళని ఫర్గివ్నెస్ చేసేయండి, వాళ్ళని రిలీజ్ చేసేయండి, వాళ్ళని బ్లెస్సింగ్స్ పంపండి. రైట్? సో డోంట్ ఫర్గెట్, డోంట్ అంటే మిస్అండర్స్టాండ్ ఇట్. అంటే వాళ్ళు చేసింది కరెక్ట్ అయిపోతుందా, వాళ్ళని భగవంతుడు క్షమించేస్తాడా? సి, దే హ్యావ్ దేర్ ఓన్ జర్నీ, వాళ్ళ ఓన్ జర్నీని వాళ్ళు చేసుకుంటారు. బట్ యూ డోంట్ డిస్టర్బ్ యువర్ ఓన్ జర్నీ. మీరు మీ జర్నీని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. సో ఆ పర్సన్ నేను ఫర్గివ్నెస్ చేశాను, వండర్ఫుల్. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ తనతో మాట్లాడాలంటే దట్స్ అప్ టు యూ. ఓకే, రైట్? తనతో మళ్ళీ జీవితం స్టార్ట్ చేయాలి, దట్స్ అప్ టు యూ. ఇక్కడ ఏంటంటే డోంట్ మిస్అండర్స్టాండ్. ఫర్గివ్నెస్ అంటే మళ్ళీ తనతో మాట్లాడడం, తనకు ఫోన్ చేసి నేను ఫర్గివ్నెస్ చేశాను నువ్వు పో అంటే వాడేమంటాడు, నువ్వేంట్రా నన్ను ఫర్గివ్నెస్ చేసేది? ఎందుకంటే మీరు మీ సోల్ జర్నీలో ముందుకెళ్తున్నారు. అండర్స్టాండ్ దిస్, మీరు మీ సోల్ జర్నీలో ముందుకెళ్తున్నారు. సో అక్కడ ఇంకా ఆ రిజల్ట్ రావడానికి, రెస్పాన్స్ రావడానికి టైం పడుతుంది. సో డోంట్ మిస్అండర్స్టాండ్ దిస్ వర్డ్ ఫర్గివ్నెస్. ఓకే, ఎస్. అండ్ నౌ సో సి ఐల్ బి షేరింగ్ ద కాంటెంట్ ఆల్సో. నేను కాంటెంట్ కూడా మీకు ఇస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ ఐ విల్ గివ్ యూ సమ్ స్క్రిప్ట్ ఆల్సో. ఒక్కొక్క స్క్రిప్ట్ నేను మీకు ఇస్తూ ఉంటాను. బట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ద ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీని అర్థం చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ప్రాసెస్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఓన్లీ ఫిలాసఫీని అర్థం చేసుకొని ప్రాసెస్ చేయకుంటే మీనింగ్లెస్. ఫిలాసఫీ అర్థం కాకుండా కొంతమంది ప్రాసెస్ చేస్తుంటారు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఈరోజు 1,00,000 సార్లు చేశాను, ఈరోజు 1,00,00,000 సార్లు చేశాను. ఫిలాసఫీ అర్థం కాకుండా చేస్తే మీనింగ్లెస్. ఎందుకంటే అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే వెన్ దిస్ క్లీనింగ్ ఈస్ హ్యాపెనింగ్, సడన్లీ ఇంకా ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ ఎక్కువ అవుతుంటాయి. ఇంకా ఛాలెంజెస్ ఎక్కువగా కనబడుతుంటాయి మీకు. అంటే అప్పటివరకు కనబడలేవు, ఇప్పుడు కనబడుతున్నాయి. ఎందుకంటే నౌ యు ఆర్ రెడీ ఫర్ హీలింగ్కి రెడీ అయ్యారు. సో సబ్ కాన్షియస్ మైండ్ ఓపెన్ ఆల్ ద ఫైల్స్, అన్ని ఫైల్స్ ఓపెన్ చేసుకుని తీసుకొస్తుంది. ఆర్ గెటింగ్ మై పాయింట్ ఎవ్రీబడి? ఫైల్స్ అన్ని ఓపెన్ చేసుకుని తీసుకొస్తుంది. అండ్ స్పెషల్లీ హీలర్గా మారాలనుకున్నప్పుడు ఇంకా ఏం జరుగుతుందంటే మీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే మీ దగ్గరికి వస్తుంటారు. రైట్? సో మీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, రిలేషన్షిప్ వాళ్ళు మీ దగ్గరికి వస్తుంటారు. మనీ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారు, మనీ ప్రాబ్లం వాళ్ళు మీ లైఫ్లోకి వస్తుంటారు. రైట్? వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే ఇట్ ఈస్ టు గివ్ యూ ఐడెంటిటీ. అంటే ఎస్, ఐఎమ్ యువర్ రిఫ్లెక్షన్, నేను మీ రిఫ్లెక్షన్ మాత్రమే, నేను మీ రిఫ్లెక్షన్ మాత్రమే. రైట్? దే విల్ షో యూ యాజ్ అ రిఫ్లెక్షన్. ఇప్పుడు మోహన్ గారు కొద్దిగా ఫియర్లో ఉన్నారు, ఛాలెంజెస్లో ఉన్నారు. అప్పుడు ఆ పర్సన్ వచ్చి ఇంకా ఎక్కువ ఫియర్ ఇస్తాడు, ఇంకా ఎక్కువ ఛాలెంజెస్ ఇస్తాడు. అప్పుడు మోహన్ గారు అర్థం చేసుకోవాలి, ఓకే అంటే నాలో ఉంది కాబట్టి ఆ పర్సన్ వచ్చాడు, ఓకే లెట్ మీ హీల్ మై ఫియర్స్, ఆ ఫియర్ నేను హీల్ చేసుకోవాలి. సో దే ఆర్ యువర్ మిర్రర్. అందరూ టైప్ చేయండి మిర్రర్ అని, టైప్ చేయండి అందరూ. ఎవ్రీబడి టైప్ ఇన్ ద చాట్ బాక్స్ మిర్రర్. సో దే ఆర్ యువర్ మిర్రర్ మై డియర్ ఫ్రెండ్స్. దే ఆర్ కమింగ్ టు షో యూ their own photograph. Okay, your own photograph, sorry. Yes, okay, so we'll take a small break and we'll come back afterwards. So any questions you would like to ask? Anybody? Any questions? Anything? Yes, okay, no questions. Good, superb. So exactly we'll take 1 minute. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను అనౌన్స్మెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ 15 minutes బ్రేక్ మాత్రమే ఉంటుంది, 15 minutes. ఓకే, సో 15 minutesలో హ్యావ్ ఎ టీ బ్రేక్ అండ్ ఎవ్రీథింగ్. ఎస్, అండ్ లంచ్ బ్రేక్ ఆల్మోస్ట్ 1 hour to 1 hour 15 minutes వరకు ఉంటుంది. ఈజ్ ఇట్ ఓకే ఎవ్రీబడి? 1 hour to 1 hour 15 minutes వరకు ఉంటుంది. రైట్? సో దట్ వుడ్ బి అరౌండ్ ఎట్ 1:15 or 1:30 అరౌండ్. ఓకే, సో 1 hour నుంచి 1 hour 15 minutes వరకు ఉంటుంది. సో మంచిగా లంచ్ చేయండి, కొద్దిగా హీల్ అవ్వండి. ఎస్, అగైన్ యూ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ లంచ్ బ్రేక్ తర్వాత, మళ్ళీ కంటిన్యూస్గా సెషన్ తర్వాత 2 hours తర్వాత మళ్ళీ ఒక 15 to 20 minutes బ్రేక్ ఉంటుంది. చివరికి 6:30 వరకు ఎండ్ అవుతుంది ప్రోగ్రామ్. ఓకే, ఈరోజు సెషన్. నౌ ఇప్పుడు నేను ఒక్కొక్కటి స్క్రిప్ట్ పంపిస్తూ ఉంటాను, ఒక్కొక్కటి మీరు ప్రాక్టీస్ చేయడానికి. మళ్ళీ అంతా అయిన తర్వాత మళ్ళీ అన్ని స్క్రిప్ట్ కూడా నేను పంపిస్తాను ప్రాక్టీస్ చేయడానికి. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే దీని రికార్డింగ్స్ అన్ని కూడా మీకు ఈవినింగ్ ప్రొవైడ్ చేయబడతాయి. సో మళ్ళీ మీరు చూసుకోవాలనుకుంటే, మళ్ళీ మీరు దాన్ని రివైజ్ చేసుకోవాలంటే చేసుకోండి. బట్ మ్యాండేటరీ ఏంటంటే ఇక్కడ ఉండాలి. ఎస్, ఇంకా కొంతమంది జాయిన్ అవ్వలేదు, సార్ నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అనే వాళ్ళు మా టీంకి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి ఏదైతే ఎనర్జీ ఎక్స్చేంజ్ ఉందో దాన్ని చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఫర్ అ ప్లాటినం మెంబర్ యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్. ఓకే, సెకండ్ థింగ్, మీరు ఓన్లీ ఐ జస్ట్ వాంట్ టు లెర్న్ దిస్ 399 pages మీరు జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ హోపనోపోనో చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచెస్ వాళ్ళు ఉంటే, యూ కెన్ పే 1499 అమౌంట్ అండ్ యూ కెన్ రివిజిట్ ద కంప్లీట్ కోర్స్. ఈ నెక్స్ట్ 7 days వరకు కంటిన్యూస్గా ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది టిల్ నెక్స్ట్ సండే వరకు. రైట్? ఓకే, ఎస్. సో విల్ స్టార్ట్ ద మెయిన్ సెషన్ ఆఫ్టర్ ద బ్రేక్. ఇస్ ఇట్ ఓకే ఎవ్రీబడి? ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్.
Yes, Mohan garu, any questions you want to ask? సార్ హ్యాపీ మార్నింగ్ సార్. Happy morning. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. నిన్న చాలా అద్భుతంగా ఉండింది సార్. నిన్న మార్నింగ్ లక్కీ అన్నారు, నైట్ వరకు లక్కీ గానే ఉంది Wow, సార్. you're lucky. Super. థ్యాంక్ యూ Great. Amazing. సార్. See, చెప్పండి. ఫర్గివ్నెస్ చెప్పారు, ఫర్గివ్నెస్ 2 persons చేయొచ్చా, ఒక పర్సన్ కే చేయాలి? టేక్ 1 by 1. ఒక్కొక్క పర్సన్ ని తీసుకోండి. ఓకే, టేక్ వన్ పర్సన్ ఎట్ ఎ టైం. ఎందుకంటే ఏం జరుగుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ నౌ జస్ట్ స్టార్టెడ్ హీలింగ్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక చిన్న పిల్లాడు ఫస్ట్ అడిగేశాడు, 2 అడిగేశాడు, 3 అడిగేశాడు, మెల్లిమెల్లిగా అడిగేస్తేనే వాడు నడుచుకుంటూ వెళ్తాడు. లేదంటే మనం ఒకేసారి లేదురా నువ్వు ఇప్పుడు మ్యారథాన్ రన్ కావాలి అంటే మళ్ళీ వాడు రన్ అవ్వడు. రైట్, ఒక్కొక్కరిని తీసుకోండి, ఒక్కొక్క ఈవెంట్ని తీసుకోండి. అందువల్ల నేను ఏం చెప్తున్నానంటే అందువల్ల రాయండి ఆ ఈవెంట్, ఒకటే ఈవెంట్ని తీసుకోండి. డోంట్ టేక్ మోర్ పీపుల్, డోంట్ టేక్ మోర్ ఈవెంట్స్. ఓకే, బికాస్ నౌ యూ జస్ట్ స్టార్టెడ్. సమ్ టైమ్స్ యువర్ కాన్షియస్ మైండ్ ఈజ్ నాట్ విల్లింగ్. కాన్షియస్ మైండ్ ఏం చెప్తా అంటే నేను ఎట్లా క్షమించాలి, నేను ఎట్లా చేయాలి. సో అందువల్ల కాన్షియస్ మైండ్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి. కాబట్టి జస్ట్ ఐఎమ్ విల్లింగ్ టు ఫర్ గివ్ అనే దాంతో స్టార్ట్ చేయండి. రైట్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్, గ్రేట్, సూపర్. ఓకే, లక్ష్మి గారు, ఎస్, ఎస్టర్డే యూ ఫెల్ట్ లాట్ ఆఫ్ లక్. ఎస్ సార్. సో నిన్న మార్నింగ్ లక్కీ అని చెప్పాం. ఇప్పుడు మోహన్ గారికి ఏంటయిందో నాకు కూడా 100% అయింది సార్. ఏంటంటే అది మేము ఎప్పటి నుంచో 1 year నుంచి హౌస్ చూస్తున్నాము. ఏది నాకు నచ్చితే మా హస్బెండ్ కి నచ్చకపోవడం, ఆయనకి ఓకే అంటే నాకు ఓకే అన్నాం, అన్ని ఓకే అంటే మనీ విటమిన్ దగ్గర ఓకే కాకపోవడం, ఇలా గజిబిజి అయింది. నిన్న అంతా లక్కీ అయిపోయింది. నిన్న టిక్ పెట్టాం సార్. వావ్, దట్స్ వన్ ఆఫ్ ద బిగ్ డిసిజన్. ఇప్పుడు మోహన్ గారు చెప్పిన వెంటనే నాకు కూడా గుర్తొచ్చింది, అవును నిన్న నాకు కూడా లక్కీ అయింది కదా అని. రైట్, టుడే వి విల్ స్టార్ట్ ఆల్ ప్రాసెస్ సార్. యు ఆర్ లక్కీ. సూపర్, కంగ్రాచులేషన్స్, మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, గుడ్. ఓకే, సో ఫ్రెండ్స్, విల్ కమ్ ఆఫ్టర్ ద బ్రేక్. అండ్ ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు మా టీమ్కి కాంటాక్ట్ చేసి అడగొచ్చు. సో వీఆర్ క్లోజింగ్ దిస్ రూమ్ నౌ. సో నెక్స్ట్ లింక్ మీ గ్రూప్లో వస్తుంది. ఇస్ ఇట్ ఓకే ఎవ్రీబడి? నెక్స్ట్ లింక్ మీ గ్రూప్లో వస్తుంది. సో వీ విల్ బీ హ్యావింగ్ నౌ ఇట్ ఈస్ 10, వాట్ ఈస్ ద టైమ్? 10:30, కరెక్ట్? 10:50, కరెక్ట్? సో విల్ బీ కమింగ్ ఎట్ 11:15 sharp. Okay, 11:15. Is it okay? 11:15. Yeah, thank you so much. Okay, andaru time cheppandi. We will come back at 11:15. 11:15. Come back to 11:15. Thank you so much, everybody. Thank you so much. So have a good breakfast and see you after break at 11:15. Thank you so much, everybody. Thank you so much. Thank you. See you after the break. Thank you.